కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అనే సహాయమును వాని కొరకు చేయదనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూస్తకు అతని ఎదుగు వాటిని రప్పించను. జీవంగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటు మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా అన్నాను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులోని తీయబడిన కనుక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమెందరు. చదివిన లేఖన భాగం దేవుడు దీవించును గాక. ఆమేన్.
చదువుబడినటువంటి వాక్యము దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి యొక్క వాక్యలేఖ పఠనము మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33వ వచనం వరకు మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి చదువుతారు. సేవకులు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న ప్రకారము శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును దేశించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి యొక్క లేఖన పాఠాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు పాస్టర్ దాస్ గారి ముందుకు వచ్చి వాక్య చదువుతారు. ఇదే సమయంలో పాస్టర్ పృథ్వీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పాస్టర్ పృథ్వీ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క వివాహానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరికొద్ది నిమిషాలలో మన మధ్యలో వివాహాన్ని జరిపించడానికి కూడా వివాహకర్తగా రెవరెండ్ డాక్టర్ బిషప్ గారు గాబ్రియల్ గారు మన మధ్యలో ఉన్నారు. వివాహకర్తగా వారు ఉన్నారు. మ్యారేజ్ రిజిస్టర్గా వివాహాన్ని వారు జరిపిస్తారు. ఈ సమయంలో మరి ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ఒక 5-10 నిమిషాలలో అన్ని కూడా ముగించబడిన తర్వాత దైవజనరాలు శైలపలమ్మ గారు మన మధ్యలో వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరొకసారి వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కోరుకొండ సియోన్ రాజు గారు నిర్మల గారి యొక్క ప్రథమ పుత్రుడు వంశీ, అలాగే
కాట్రా శ్యాంబాబు గారు వెంకటలక్ష్మి గారి యొక్క ప్రథమ పుత్రిక వనిత గారికి ఈరోజు దైవ నిర్ణయం చొప్పున పెద్దల సమక్షంలో తుమ్మలపల్లి గ్రామం, అల్లవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు కాట్రు శ్యాంబాబు గారు వెంకటలక్ష్మి గారి యొక్క ప్రథమ పుత్రిక వనిత ఇరువురికి కూడా ఈరోజు దైవజనుల యొక్క సమక్షంలో వివాహాన్ని జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. దేవుని యొక్క అనాది ప్రణాళిక చొప్పున వీరిరువురు కూడా భార్యాభర్తలుగా మరికొద్ది నిమిషాలలో వివాహ బంధము ద్వారా ఒకటి కాబోతూ ఉన్నారు. వీరిరు యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయంలో ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దండి ప్లీజ్. అటు ఇటు కూడా ఎవరు తిరగొద్దు. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మరి దైవజనురాలు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వివిధకాల సమయంలో ప్రభా నాన్న తండ్రి, నాన్న నూతనంగా జతపరచబడబోతున్నటువంటి నూతన వధువరులను బట్టి మీకు స్తోత్రాలు. నాన్న తండ్రి, నాన్న వంశిని అలాగే వనితని ప్రభా తండ్రి దైవజనుల యొక్క సమక్షంలో కొద్ది నిమిషాలలో భార్యాభర్తలుగా మీరు జతపరచబోతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వివాహాన్ని జరిపించడానికి వచ్చినటువంటి సేవకులు అలాగే పెద్దలు నాన్న తండ్రి, అలాగే దైవజనరాలు శైలపాలెం గారిని బట్టి, దైవజనులు నాన్న స్టిఫెన్ పలాయ్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతటిని జయకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోరండి. వాక్య సందేశం అందించినటువంటి దైవజనరాలు శైలపాలెం గారిని మీకు ఆత్మాభిషేకంతో నింపి నూతన వధువరులకు కావలసినటువంటి ఆత్మీయ సందేశాన్ని, వాక్యాన్ని మా అందరితో తండ్రి నాన్న ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడమని, ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దైవజనరాలు శైలపల్లం గారు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి బంధుమిత్రులు, ఇరు కుటుంబాల బంధుమిత్రులు, అదే రీతిగా సేవకులు, దైవ సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు. అలానే లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ మరి సేవకులు, ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో శుభములు, ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా దేవుని సేవకులు మన మధ్యలో పాస్టర్ కే ప్రసంగి గారు, అలానే పాస్టర్ పృథ్వీ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండి. అలానే మన మధ్యలో మ్యారేజ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి రెవరెండ్ గాబ్రియల్ గారు ఉన్నారు. ప్రైజ్ వందనాలు. అదే రీతిగా అనేక వివాహ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ చక్కటి ఆత్మీయమైన తర్ఫీదు పొందుకొని ఎన్నో సంవత్సరాల నుండి ఈ పరిచర్లో గొప్పగా వాడబడుతున్నటువంటి లైఫ్ చేంజింగ్ మినిస్ట్రీ సేవకులు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ రవి గారు, అలానే పాస్టర్ డేవిస్, పాస్టర్ ఐజక్ గారు, అదే రీతిగా పాస్టర్ విజయ్, వీరందరూ కూడా, ఈవెన్ ఇప్పుడు పెండ్లి కుమారుడు యొక్క తండ్రి గారు సియోన్ రాజు గారు, మిమ్మల్ని కూడా మాట్లాడమన్నాం మేము. అసలు ఆయన చాలా చక్కగా సమయోచితంగా మాట్లాడతారు. సమయోచితమైన సందర్భానుసారంగా ప్రార్థనలు చేస్తుంటారు. కొన్నిసార్లు గమనించాను నేను, ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా 1-2 సార్లు నేను గమనించాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది దేవుని యొక్క ఆత్మతో. అంటే ఎలా ప్రార్థన చేస్తున్నాము, ప్రజల ముందు ఎలా మాట్లాడుతున్నాం అనే దానికన్నా కూడా ఆత్మతో కూడినటువంటి ప్రార్థన, ఆత్మలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ప్రతి ఒక్కరికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలానే సియోన్ రాజు గారు వారి కుటుంబం కూడా దేవుని పరిశుద్ధాత్మతో తాకబడి, అలానే దేవుని యొక్క వాక్యము చేత, దైవదాసుల వాక్యము చేత ప్రేరేపించబడి వారు కుటుంబంగా సంఘ సహవాసంలో ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబంగా వారు పరిచర్యకు సమర్పించుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అకులా ప్రిస్కిల్లాగా దేవుని యొక్క పరిచర్య నిండు హృదయంతో చేస్తూ ప్రభువుని గణపరచుట్లో తమను తామే మాదిరికరంగా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగుతున్న ప్రియ కుటుంబాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నాను. వారింట్లో జరుగుతున్న మరి మొదటి వివాహం, వారి ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు వంశీ వివాహం జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. నిన్నటి దినాన్ని వారు వచ్చి కలవటం జరిగింది పర్సనల్గా. చాలా విషయాలు నేను కొత్తగా తెలుసుకున్నాను. ఒకవేళ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కేజీఆర్ గార్డెన్లో ప్రేయర్స్ ప్రారంభించిన తర్వాత సియోన్ రాజు గారు ఇక్కడికి వచ్చారేమో అని నా ఆలోచన నిన్నటి వరకు. అయితే ఆ పరిచర్యలోనే పరిచర్య చేసే భాగ్యాన్ని కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఇది దేవాదేవునికి మహిమ చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన మధ్యలో విక్టర్ బ్రదర్ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. జీవన్ గారు కూడా వచ్చారు. చాలా సంతోషం, నేను మిమ్మల్ని గమనించలేదు. సో ఈ పరిచర్యలో
మరి బ్రదర్ విక్టర్, నేనైతే బ్రదర్ అనే అంటూ ఉంటాను. మంచి సేవకులు, పాస్టర్ గారుగా ఒక సంఘము సహవాసము కలిగి భార్యాభర్తలు కుటుంబంగా కలిసి మంచి సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఏ సమయంలో మేము రమ్మని ఆహ్వానించినా తమ మరి సమయాలు అనుకూలపరుచుకొని బ్రదర్ విక్టర్ ఎప్పుడూ కూడా మా మధ్యలో ఉంటూ ఉంటారు. వారిని బట్టి దేవుని కనపరుస్తున్నాను. అలానే పాస్టర్ జీవన్ గారు, చాలా సంతోషం వారు కూడా మన మధ్యలో ఉండటం. విజయవాడ ప్రాంతంలో లైఫ్ చేంజింగ్ మినిస్ట్రీస్ సహవాసంలోనూ చర్చి పాస్టర్గా వారు ఉంటూ దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరూ కూడా నిన్న సియోన్ రాజు గారు చెప్పటం, మా బంధువులను అనేక మందిని నాకు తెలిసిన వారిని ఆహ్వానిస్తున్నారమ్మా. తూర్పుగోదావరి నుండి కూడా అనేక మంది వస్తున్నారు. అలానే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిసిన వారిని కూడా ఆహ్వానించాను అని తెలియజేశారు. వారిలో మీరున్నారు. వారి ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి ఈ వివాహానికి రావటం చాలా ఆనందం. మామూలుగా పెళ్ళిళ్ళలో గమనిస్తూ ఉంటాను, 1 గంటకి ఫుల్ ప్లేట్స్తో ప్రజలందరూ వచ్చేస్తారు. ఖచ్చితంగా 1 గంట అవ్వాలి. 1 గంటకు వచ్చిన తర్వాత అలా ముఖస్థితి కోసం వాడిని విష్ చేస్తారు. తర్వాత డైరెక్ట్గా భోజనశాల ఎక్కడుందా అని ఎదుక్కుంటారు. సో భోజనాలు అయిపోయాయా, వెళ్ళిపోయావా, అది ఒక వరవడిగా, అది ఒక అలవాటుగా మారిపోయింది చాలా సందర్భాల్లో. దాన్ని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే భోజనాలు అనేవి ప్రతిరోజు మన ఇంట్లో మనం చాలా రుచికరంగా వండుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం. వాళ్ళు వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయించి దానికి కొంత డబ్బును వేయపరిచి ఆ తర్వాత మన ఇళ్ళకి వారు వచ్చి లేదా ఫోన్ ద్వారా వాళ్ళు మేల్కొల్పులాగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అనేది మన జీవితాలకి ఎంతో అవసరం. జ్ఞానము లేకనే ప్రజలు నశించిపోతున్నారు. జ్ఞానము లేకనే కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకి హృదయాన్ని దుఃఖం కలుగు చేస్తున్నారు. జ్ఞానం కలిగిన కుమారుడు కుమార్తె తన తల్లికి తండ్రికి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడని దైవవాక్యం తెలియజేస్తుంది. అలానే ఒక భార్య జ్ఞానవంతురాలుగా వివేకవంతురాలుగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో గౌరవ ప్రతిష్టలు అధికమవుతూ ఉంటాయి. అదే రీతిగా మరి సంతోషము సమాధానం ఆ ఇంట్లో ఉంటుంది. ఆమె భర్త యొక్క గౌరవానికి మర్యాదకి ఏమాత్రము కూడా తక్కువ కాకుండా వచ్చినటువంటి సంపాదన కానీ పొదుపు కానీ అన్ని విషయాల్లో కూడా బహు జాగ్రత్త కలిగి ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అన్న ఇప్పుడు ఏమి ఇవ్వకండి, మీరు ఫుడ్ సెక్షన్లో ఆపండి కొంతసేపు, మేము తినే ఆహారం మాకు సరిపోద్ది. సో మీరు ఇక్కడికి వచ్చాక పాపం వాళ్ళు అతిథులు కదా, మీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వటానికి వస్తున్నారు, ఆతిథ్యం ఇవ్వటం మరొకటి అని దైవవాక్యం తెలియజేస్తుంది. కానీ కొంచెం అక్కడే ఆపాలి. అలాంటివి ఇక్కడ దాకా తీసుకొచ్చి పంపించడం కూడా అంత మంచిది కాదు. ఏదేమైనప్పటికీ కూడా జ్ఞానము అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, వివేకం కలిగిన స్త్రీ ఇంటిని స్థిరపరచుకుంటుంది. జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. జ్ఞానం కలిగిన కుమారుడు కుమార్తె తన తల్లికి తండ్రికి అవమానం తీసుకురారు. వారు వయస్సులో ఎదిగే కొలది కూడా కీడుని విసర్జించి మేలుని ఎంచుకుంటూ మంచి బాటలు, ఉత్తమమైన మార్గాలు, మేలైన మార్గాలు, జ్ఞానయుక్తమైన మార్గాలు, రమ్యమైన మంచి మార్గాలు ఎన్నుకొని ఆ మార్గంలోనే వెళ్తారు. మనందరికీ తెలియందే ఉందండి, లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు వెళ్తే కొన్ని మార్గాలు అగాధము లాంటివి, కొన్ని మార్గములు పాపముతో నింపబడి ఉన్నాయి, కొన్ని మార్గములు అవమానాన్ని తీసుకొస్తాయి, మరికొన్ని మార్గాలు అసహ్యాన్ని పుట్టించేవి, మరికొన్ని మార్గములు పంది వెళ్ళి బురదలో తిరిగేటువంటి బురద వంటి మార్గాలు. దానిలో పడిన తర్వాత, రొచ్చులో పడిన తర్వాత, పందికి బురద చాలా ఇష్టం. అలా కొన్ని మార్గాల్ని కొంతమంది ఎన్నుకున్న తర్వాత అది దుర్భేద్యమైన మార్గము, దుర్వాసనతో కూడిన మార్గం, అది చెడ్డ మార్గం, అది హానికరమైంది. కొన్ని అలవాట్లు, కొన్ని కార్యాలు దేహానికి అనారోగ్యం కలుగు చేస్తాయి అనే విషయాలు తెలిసినప్పటికీ కూడా కొంతమంది అలవాటు పడిపోయి ఆ యొక్క వారు అలవాట్లనే కాడి కింద, బానిసత్వం కిందే వారు బ్రతుకుతూ ఒక సంతోషము సమాధానము నెమ్మది లేకుండా అశాంతితో ఆవేదనతో ఈ బతికే 70-80 సంవత్సరాల జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉంటారు. వారి బ్రతుకుని ఎవరు దుర్భరంగా మార్చారంటే వారిలో ఉన్న జ్ఞానం, వారిలో ఉన్న వివేకం, వారిలో ఉన్నటువంటి మూఢత్వం, వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వమే వారిని ఆ స్థితికి దిగజారుస్తూ ఉంటుంది. అలానే దైవ వాక్యంలో మనం చూసినప్పుడు మరి 3 రాళ్ళు తన ఇల్లుని పెరికేసుకుంటుంది. 3 రాళ్ళు అంటే 3 రాళ్ళలో జ్ఞానం ఉండదనే కదా అర్థం, అజ్ఞానం ఉంటుంది. అలానే మూఢత్వంతో కూడినటువంటి కఠిన హృదయం కలిగిన భర్తలో మరి జ్ఞానం అనేది కొదువుగా ఉంటుంది. కాబట్టి ఇంటిని చక్కబెట్టుకోవటం, ఇంటి వారిని క్రమపరచుకోవటం, ఇంటి వారికి సమకూర్చడం, ఇంటి వారిని పోషించే విషయంలో, ఇంటి వారిని సంరక్షించే విషయంలో అతడు తాను చేయవలసిన పాత్రను చేయలేక
అతడు ఒక నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అశాంతి ఎక్కువైపోతుంది. ఒక భర్త చేయవలసిన పనులు కానీ విధులు కానీ నిర్వర్తించకపోయినప్పుడు ఆ ఇంట్లో ఎంతో దుఃఖము, ఆ ఇల్లాలు ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటుంది. అలానే ఒక భార్య తన విధులు నిర్వర్తించలేని పరిస్థితిలోనికి, అజ్ఞానంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ భర్త కానీ అన్ని విధాల మీద ఎఫెక్ట్. ఒక భర్త మూర్ఖుడుగా ఉంటే కొన్ని విషయాల మీదే దాని ప్రభావం పడుతుందేమో, కానీ ఒక భార్య మూర్ఖురాలుగా ఉంటే అన్ని సమస్త 100%, 100% అన్ని విషయాల మీద ఆ ప్రభావం పడి ఆ ఇల్లు కుంచుకుపోతూ ఉంటుంది. ఒకవేళ భర్త ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా భార్య దైవభక్తురాలై జ్ఞానవంతురాలైతే తనకున్నటువంటి ఆ దుర్భర పరిస్థితిని దేవుని జ్ఞానంతో సునాయాసంగా అధిగమించగలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ పెళ్లిలో జ్ఞానం గురించి మాట్లాడుతున్నానంటే, ఇలాంటి క్రైస్తవ వివాహాల్లో పరిశుద్ధ వివాహము అని మేము అంటూ ఉంటాం. ఇలాంటి పరిశుద్ధ వివాహాల్లోకి మీరు వచ్చినప్పుడు మేము చదివే వాక్యాలు ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు సేవకులు చక్కటి వాక్యాలు చదివారు, అవి ఎంతో చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా ఉన్నాయి. భార్యాభర్తలు ఏ రీతిగా ఉండాలనే విషయాలు దేవుడే ఈ వివాహాలను జతపరిచాడు, వివాహాలు ఏర్పాటు చేసింది దేవుని ప్రణాళికలు అనేవి కూడా వాక్యం ద్వారా విన్నారు. తర్వాత ఇప్పుడు మేము చెప్పే మాటలు కూడా మీరు వింటూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను, నేను సాంస్క్రిట్ అయితే మాట్లాడట్లేదు, నేను తెలుగులో అచ్చమైన తెలుగులో మాట్లాడుతున్నాను. సో మీ అందరికీ అర్థమయ్యే భాష ఇది, మీ అందరూ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో దీని వలన మీరు ఏం పొందుకుంటారు? ఇది ఒక ఉపోద్ఘాతమో ఒక ప్రసంగమో, ఇదేదో ఒక పెళ్లిలో ఒక భాగం వెళ్ళి చేసుకునేది అనుకుంటే నువ్వు అనుకున్నట్టుగానే ఉంటుంది. అలా కాకుండా దీనిలో కూడా నేను కొంత జ్ఞానం ఈరోజు నేర్చుకుని ఈ పెళ్లికి వచ్చిన సందర్భంలో కొంత జ్ఞానాన్ని నేను నేర్చుకుని వెళ్తున్నా అన్నవారు ధన్యులు ఈ రోజున. హల్లెలూయా. అవును, దేవుడు జ్ఞానం కలిగినటువంటి వాడు. మనందరి జ్ఞానము కన్నా అమితమైన జ్ఞానము దైవ జ్ఞానం, దైవజన్మ. ఆయన జ్ఞానము మితిలేని మరి అపరిమితమైనటువంటి జ్ఞానమై ఉన్నది. బుద్ధి వివేక జ్ఞానములు అనుగ్రహించేవాడు ఆ సర్వశక్తి గల దేవుడు. నువ్వెంత జ్ఞానివైనా, ఐన్స్టీన్ అయినప్పటికీ కూడా, ఒక సహోదరుడు సువార్త నేను ప్రకటిస్తూ ఉంటే అతను నాతో చెప్పిన మాట, నా డిగ్రీతో పోలిస్తే మీ డిగ్రీ ఎంత, నా అనుభవం పోలిస్తే మీ అనుభవం ఎంత, అలానే మరి నేను నా బిజినెస్లో అభివృద్ధి పొందిన వాడితో పోలిస్తే అసలు మీకు బిజినెస్ అంటే ఏంటో కూడా మీకు తెలుసా, మీరు నాకు సలహాలు సూచనలు ఇస్తారా అని నన్ను అడిగాడు. ఇంకా అతను నాతో చెప్పిన మాట ఏంటంటే, ఐన్స్టీన్ జ్ఞానం కన్నా నా జ్ఞానం చాలా గొప్పది అని చెప్పాడు. అసలు ఈ ఐన్స్టీన్ ఎవరా అని అప్పటికప్పుడే చూశాను. ఐన్స్టీన్ గురించి చదివాం కానీ ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అది చదివిన తర్వాత నాకు అనిపించింది, నా దేవుని జ్ఞానం ముందు ఐన్స్టీన్ జ్ఞానం కూడా సముద్రంలో ఒక నీటి బుడగతో మాత్రమే సమానము. ఐన్స్టీన్ జ్ఞానం కూడా ఒక నీటి బుడగతో సమానం. ఎవరి జ్ఞానంతో పోలిస్తే అండి? దేవుని జ్ఞానంతో, దైవ జ్ఞానంతో పోలిస్తే. ఇలాంటి వాళ్ళు ఉంటారనే దేవుడు ఒక కొటేషన్ ఆల్రెడీ రాయించాడు. జ్ఞాని జ్ఞానమును బట్టి అతిశయించవద్దు. జ్ఞానమిచ్చిన ఆ సర్వశక్తి గల దేవునిలో నువ్వు ఆనందించు. నువ్వెంత జ్ఞానమైన ఇంకో గంటలో ఏం జరగబోతుందో నీకు తెలియదు, కానీ నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవునికి సమస్తము, ఆయన అనంతమైన జ్ఞాని, ఆయన దూరదృష్టి దీర్ఘదర్శి అయి ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగినవాడు కాబట్టి, సకలమును సృజించిన వాడు కాబట్టి, సర్వాంతర్యామి కాబట్టి, సకల కార్యములపైన అధికారం కలిగిన వాడు కాబట్టి, మరి సర్వ సృష్టి సర్వ మానవాళ్ళని ఆయన మరి ఉదయ సాయంకాల ఉత్పత్తుల్ని ఆయన నూతన పరుస్తూ భూదిగంతముల్లో ఉన్న భూనివాసులందరినీ కూడా ఎంతో ప్రేమిస్తూ కాపాడుతున్న ఆ దేవుని జ్ఞానం ముందు ప్రతి ఒక్కరూ సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. అప్పుడు నేను ఆ బ్రదర్తో ఆ రోజుతో ఆపాను. అలా ఆపానని ఇక ఆగిపోయాను అనుకోకండి, బెదిరిపోయాను అనుకోకండి. మరి ఆ 2వ రోజు 3వ రోజు మరలా నేను ఫోన్ చేశాను. ఆ టైంలో కొంచెం టెంపర్మెంట్స్ అంటారు కదండి, హై టెంపరా. నేను మాట్లాడే రోజు చాలా హై టెంపర్లో ఉన్నారు. సో 2వ రోజుకి కొంచెం టెంపర్ తగ్గింది. ఆ రోజు నేను డిస్కస్ చేయడం మొదలు పెట్టాను. నేను అన్నాను, శైలపాల్ జ్ఞానం మీ జ్ఞానంతో పోలిస్తే చాలా తక్కువై ఉండొచ్చు, కానీ నేను దేవుని ప్రతినిధిగా దైవ జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి బ్రదర్, మీరు ఎక్కువగా ఆవేశపడొద్దు అన్నాను. ఆయన టైం ఇచ్చారు, నేను మాట్లాడాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో పశ్చాత్తాపాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. ఆయన తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించాడు. ఆ తర్వాత నా పేరు పెట్టి కూడా పిలవటానికి ఇష్టపడినటువంటి ఆయన, అమ్మా శైలమ్మ, నేను అన్నాను, నేను అమ్మ అనే కన్నా నన్ను మీరు ఇంకేమైనా దైవజనరాలా అని కూడా పిలవచ్చు అంటే, కాదమ్మా నువ్వు నాకు అమ్మవమ్మ. సరే, ఈరోజు అమ్మన్నారు, రేపు ఇంకేదో. మనిషి ఆలోచనలో ఎలా అనిపిస్తే అలా మాట్లాడుతూ ఉంటారనుకోండి. ఏదైనా తెలిసి తెలియక అందరూ పొరపాట్లు చేస్తూ ఉంటారు. దేవుని స్వభావము క్షమించే స్వభావం. ఈరోజు నా భార్యాభర్తలుగా జతపరచబడిపోయేటువంటి వంశీ, అదేవిధంగా
వనిత 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 ఒకసారి చూడండి అన్న. గాడ్ బ్లెస్ యూ, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అవును, ఏంజిలాగా ఉన్నావు నువ్వు. అలానే వంశీ పక్కన కూర్చేసరికి ఇంకా నీ అందం ఎక్కువైపోయింది. మా అబ్బాయి కదా, సో వంశీ పక్కన కూర్చోగానే ఇంకా సంపూర్ణంగా అలా అనుకుంటే వనితా పక్కన వంశీ కూర్చున్న తర్వాత కూడా ఎలా ఉంది, వాళ్ళిద్దరూ కూడా సంపూర్ణంగా ఉన్నారు. చెప్పలు కొడదామా వారిని బట్టి. కంగ్రాచులేషన్స్. ఈరోజు మీరు సంతోషించి ఆనందించాల్సిన మరి శుభ దినం ఇది. దేవుని యొక్క ఉద్దేశము వివాహాలు జరిగించడం అనేది ఇదేదో మనం నిర్ణయించుకుంది, మనం ఆలోచించింది, మనం తలంచింది అయితే మనందరం కూడా సందేహపడవచ్చు. కానీ ఇది దైవ ప్రణాళిక, దేవుని యొక్క అంతరంగంలో నుండి ఉద్భవించినటువంటి అద్భుతమైన ఆలోచన ఈ వివాహ వ్యవస్థ అనేది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటైన సహకారి కావాలని దేవుడే కోరుకున్నాడు. ఆ సాటైన సహకారిగా ఒక పురుషుడికి మరొక పురుషుడిని దేవుడు ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వలేదు. ఆయన ప్రణాళికలో ఆలోచన లేదు, ఆ ఉద్దేశం లేదు. తన స్వభావం లాంటి తన పోలికలోనే పురుషుడిని సృజించినప్పటికీ కూడా గుణం పరంగా చూస్తే దైవ గుణం, కనికరం కలిగిన గుణం, ప్రేమించే గుణం, సౌమ్యతతో కూడిన గుణం, అలానే అర్థం చేసుకునే గుణం, మరి అన్నిటినీ సహించుకొని ఓర్చుకునే గుణం దైవ గుణం. అది స్త్రీమూర్తిలో దేవుడు చూడాలనుకున్నాడు. ఇలాంటి స్త్రీమూర్తిని నా కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తే నిజంగా నా కుమారుడి జీవితం ఎంత ఆనందదాయకంగా మారిపోతుందో, ఎంత సంతోషిస్తాడో నా కుమారుడైన ఆదాము, మరి ఎంతగా ఆదరింపబడతాడో ఈ జీవిత సహకారి వలన, ఈ హెల్ప్మేట్ వలన, ఈ హెల్పర్ వలన, ఈ సహకారి వలన ఎంతగా ఆదరింపబడతాడో, ఎంతగా ఓదార్చబడతాడో. వారు ఇద్దరూ కలిసి చక్కగా ముచ్చటించుకుంటారు, చక్కగా సంభాషించుకుంటారు, చక్కగా ఇద్దరూ కూడా కలిసిమెలిసి బ్రతుకుతారు, అర్థం చేసుకుంటారు. మరి ఒకవేళ నా కుమారుడు ఆదాము కొంచెం ఆవేశానికి లోనైనా మరి నా కుమార్తె సహనశీలి కాబట్టి అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది, అన్నీ చక్కబెట్టుకోగలుగుతుందని ముచ్చటపడ్డాడంట. వారి ఇరువురిని దేవాతి దేవుడు తన కళ్ళ ముందు తీసుకొచ్చినప్పుడు ఆ రూపాలు రెండూ కూడా దేవునికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. అది ఒక పురుష రూపం, ఒక స్త్రీ రూపం. వారిరువురు కూడా ఆదాము అవ్వగా పిలువబడ్డారు. వారిరువురిని దేవుడు జతపరిచిన తర్వాత ఆయన హృదయంలో నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది. సృష్టి యావత్తు సృజించిన తర్వాత కూడా ఆయనకి ఇంకా ఏదో కొదువు ఉన్నట్లుగా అనిపించింది. నరుణ్ణి సృజించిన తర్వాత కూడా ఆ ఆదాము అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒంటరిగా ఇంకా ఏదో కొదువు ఉందని దేవుని హృదయంలో ఒక కలత ప్రారంభమైంది. ఏ విధంగా ఈ ఆదాము జీవితం పరిపూర్ణమవుతుందని ఆలోచించడం ప్రారంభించాడు దేవాతి దేవుడు. అధికారం ఇచ్చేస్తాను అనుకున్నాడు, సృష్టి మీద అధికారం ఇచ్చాడు. పక్షులు, పక్షాదులు అన్నిటికీ, పశువులు అన్నిటికీ ఏ పేరు పెట్టాలో, ఎలా పెట్టాలో అన్ని పేర్లు కూడా నీకు ఇష్టం వచ్చినట్లుగా పెట్టమన్నాడు. ఆయన తోచిన పేరంతా పెట్టాడు. ఈ రోజు వరకు ఆదాం గారు పెట్టిన పేర్లే ఈ పశువులకి, పక్షాదులకి ఏదైతే ఆ రోజున పెట్టబడి ఈ రోజుకి కూడా అనేకం కొనసాగుతున్నాయి. కొన్నిటికి హైబ్రిడ్గా పుట్టిన వాటికి మనమే పేర్లు పెట్టుకున్నాం అనుకోండి. అన్నిటిపైన అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో కొదువుగా ఉంది. ఏమిస్తే ఈ కొదువు తీరుతుంది? ఆదాముతో మాట్లాడేవారు కావాలి. నేను ప్రతిసారి వచ్చి మాట్లాడాలంటే అవన పని కదా. తనతో 24 గంటలు ఉండి, తనతోనే ఒక సహచారిగా ఉంటూ, తననే అర్థం చేసుకుంటూ, తన విషయంలో నెమ్మదైన మనస్సు కలిగినటువంటి మరి ఒక వ్యక్తిని సృజించాలనుకున్నాడు. ఆ స్త్రీమూర్తి దేవుని మదిలో మెదిలింది. ఆయన మరి ఆ యొక్క పక్కటెముకలో నుండి, ఆదాము యొక్క పక్కటెముకలోంచి గాఢ నిద్రను కలుగు చేసి ఆదాముకి ఒక స్త్రీని తయారు చేయడం జరిగింది. వారిని జతపరిచినప్పుడు ఒక మాట చెప్పాడు ప్రభువైన దేవుడు, పురుషుడి ఇంటికి తలగా ఉంటాడు. ఎందుకంటే ముందు నేను ఆదాముని సృష్టించాను, తర్వాత నిన్ను సృష్టించాను. సో పెద్దోడే, చిన్నోడే. అవునంటారా కాదంటారా? ఒక 2 నిమిషాల తేడాతో పుట్టిన కవల పిల్లలు ఏమంటారండి? పెద్దోడు ఎవరంటే అమ్మ చెప్పుద్దా లేదా? ఎలా అయ్యారు? వాడు పెద్దోడు ఎలా అయ్యాడు, చిన్నోడు ఎలా అయ్యాడు? ఇద్దరు కవల పిల్లలు కదా. కవల పిల్లలైనటువంటి వారు పెద్దోడని ఎందుకంటుంది? 2 నిమిషాల తేడాతో పుట్టినప్పటికీ కూడా పెద్దోడు ముందుగా వచ్చాడు కాబట్టి ముందోడే, పెద్దోడు. ఇప్పుడు సిస్టర్ చెప్పాలి, ముందు వచ్చింది ఎవరండి? ఆదామా అవ్వ? సో మన తల ఎవరు అనుకోవాలి మనం? నేను పాస్టమ్ గారనైనా నా తల ఎవరు? స్టీఫెన్ పాల్ గారే కదా. స్టీఫెన్ పాల్ గారిని దాటి నేను ముందుకు వస్తే అది అయ్యే పని కదా. దేవుని వాక్యానికి అది విరుద్ధమైనటువంటిది. ఈవెన్ సమాజంలో కూడా ప్రజలందరూ కూడా, ఈవెన్ ఎవరైనప్పటికీ కూడా, ఎవరు ఏ నమ్మకాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ పురుషుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, పేరు పెట్టి పాత రోజుల్లో మా భర్తల్ని భార్యలు పిలిచేవాళ్ళు కాదు, మా యజమానుడు అనేవాళ్ళు. అంటే అది నేను పాస్టర్ గారు చెప్తుంటేనే విన్నాను.
నేను అనుకున్నాను మా అమ్మమ్మలు మా తాతయ్యలు కూడా అలా అని ఉంటారులే. నాకు తెలిసిన తర్వాత అలాంటి నా చెవిలో పడలేదు కానీ అని ఉంటారు. ఎందుకంటే తెలుసుకుని మనం పెరుగుతూ వచ్చాం కాబట్టి కొన్ని అవి నిజాలే కాబట్టి నిజము కొన్ని ప్రాంతాల్లో ఉంటాయని. ఈ మధ్య ఒక సువార్తకి ఒక ఫౌండేషన్ కార్యక్రమం, సువార్తతో పాటుగా కరుణా పరిచర్యలు, బీదలు దీనులైన వారికి జరిగే చారిటీ కార్యక్రమాల్లో ఒక కుగ్రామానికి వెళ్ళడం జరిగింది. అసలు నా చెవులు బద్దలైపోయేటట్టు విన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ చెప్పడం ఏంటంటే మా యజమానుడు. మరి మా టీంలో ఒకళ్ళు అన్నారు, యజమానుడు అంటే మీ ఆయన పేరేంటో చెప్పవా అంటే, తప్పండి అమ్మగారు, మీకు తెలీదా తప్పు అమ్మగారు, ఆ విధంగా పిలవకూడదండి, తప్పు అమ్మగారు అంటే అలా ఎలా పిలుస్తాం, సిగ్గుపడిపోతుంది. నాకు పాస్టర్ గారే జ్ఞాపకం వచ్చారు. అంటే ఒక స్క్రీన్ ప్లే అయినట్లయింది. ఇవన్నీ ఏదైతే మైక్లో చెప్పారో డైరెక్ట్గా చూస్తున్నాను నేను. ఆమె సిగ్గుపడటం అంతే ఉంది, తప్పు అంటుంది, అలా ఎలా పిలుస్తారంటుంది, భలే వాళ్ళే జోక్గా కూడా అలా అనకండి అంటుంది. సో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో యజమానుడని పిలిచేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏదైనా ఒక నీతిని, ఒక పద్ధతిని మానవులకి నేర్పించారు అంటే అది మంచిది. హల్లెలూయా. దేవుని దృష్టికి ఏది మంచిదో అది మన దృష్టికి కూడా మంచిదిగా మనం అలవాటు చేసుకున్నప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులు మరి బహుగా ఫలిస్తూ క్షేమం కలిగి దేవుని కృపలో వర్ధిల్లగలుగుతాం. అందువలన యజమానుడే తలే ఇంటికి మరి శిరస్సుగా దేవుడు భర్తను పెట్టినప్పుడు ఆ భర్త విధులు ఆయన నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. అలానే భార్యగా మరి ఆమె విధులు కూడా నిర్వర్తిస్తూ అన్ని విషయాల్లో ఆయనకి సమ్మతిస్తూ ఆయన పట్ల మమకారము, ప్రేమ, అనురాగం కలిగి ఉండటం అనేది చాలా మంచిది. అంత మాత్రాన దేవాతి దేవుడు అధికారం అంటే మనం ఏదో మామూలు అధికారాల గురించి ఆలోచిస్తాము. రూల్ చేయటము, కొట్టడము, తిట్టడము, పొట్లాడటము, పొడవటము, తన్నటము, కట్నం కావాలని చెప్పేసి నానా విధాలుగా హింసించటము, ఇది చండాలపు అధికారం. ఇది మానవుడి యొక్క దురాశల్లో నుంచి, వారి యొక్క ఇచ్ఛల్లో నుండి, వారి యొక్క దుర్భరమైన హృదయ కాఠిన్యతలోంచి వచ్చినటువంటి దుష్ట స్వభావంలోంచి వచ్చిన గుణాలు. ఇవి ఒక భర్తకి, ఒక యజమానుడికి ఉండకూడని గుణాలు. ఇవి చెడ్డ గుణాలు. వీటిని దేవుడు ఎప్పుడూ హర్షించడు, సమాజం కూడా హర్షించదు, కోర్టులు హర్షించవు, పోలీస్ స్టేషన్లు పోలీసులు హర్షించరు, ఎవరూ హర్షించరు. అటు వాటిని అందరూ కూడా అసహించుకుంటారు, వాటిని ఎవరు కూడా ఎంకరేజ్ అనేది చేయరు. అందుకనే ప్రభువైన దేవుడు ఒక మాట అన్నాడు, హెడ్ అంటే నువ్వు వేరే విధంగా అనుకోవద్దు, సంఘానికి నేను కూడా తలని. సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మనం అందరం ఎవరై ఉన్నాం? ఆయన శరీరం అయి ఉన్నాం, బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా. సో ఆయన శరీర అవయవాలం అయి ఉన్నాం. హెడ్ అయినప్పటికీ కూడా తన ఒక భార్యాభర్తల్ని జతపరచడానికి ముందు తనకి సంఘానికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి దేవుడు ఒక మంచి మాదిరి చూపించాడంటే, ఆ లోతుల్లోకి వెళ్తే ఒక భర్త యొక్క స్థానము ఎంత త్యాగంతో కూడిందో, ఎంత అర్థం చేసుకునే తత్వంతో కూడిందో మనకందరికీ కూడా పూర్తిగా అవగాహన అవుతుంది. భర్తలందరూ కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు అధికారే, కానీ తను తగ్గించుకున్నాడు. మీలో ఎవరు గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో వారు తగ్గించుకోవాలి అని ఆయనే చెప్పాడు. వారు క్షమించేవారిగా ఉండాలి. ఒక లీడర్షిప్ క్వాలిటీస్. ఒక అధికారి అంటే ఇంట్లో ఒక యజమానుడు, ఒక భర్త, యువర్ లీడర్ టు యువర్ హౌస్. సో ఎవరికో లీడర్ నువ్వు కాకపోయినప్పటికీ నీ ఇంటికి నువ్వు నాయకుడివే. ఒక నాయకుడికి ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటో యేసు ప్రభువులో చూసుకోమన్నాడు. ఒక భర్తని, పెళ్లి చేసుకునే ఒక వ్యక్తిని, పెళ్ళైపోయిన ఒక వ్యక్తిని నాలో చూడు, నేను సంఘానికి శిరస్సే. ఆయనంత మాత్రాన సంఘంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఎంతో మంది ఎన్నో విధాలైన కష్టాలతో, బాధలతో వస్తూ ఉంటారు, హృదయ గాయాలతో వస్తుంటారు, కన్నీటి పర్యంతమై వస్తూ ఉంటారు, అలానే ఘోరమైన పాపస్థితిలో కూడా వస్తూ ఉంటారు. వచ్చిన ఏ ఒక్కరిని నేను కాదనే దేవుణ్ణి కాదు, అందరినీ ప్రేమతో హక్కును చేర్చుకొని, ఎవరు కన్నీరు కారుస్తున్నా వారి కన్నీటి బాష్పం తుడిచివేస్తాను, ఎవరు హృదయంలో కృంగిపోయినా వారిని ఆదరిస్తాను, ఎవరు కృషించిపోయినా వారిని నేను బలపరుస్తాను, ఎవరు హృదయాలు గాయపరచబడినా ఆ గాయాలు నేను మాన్పుతాను, ఎవరు మోడుబారిన స్థితిలో ఉన్నా మరలా నేను వారిని తిరిగి పచ్చగా చిగురింపజేసే దేవాతి దేవుడుగా ఉంటాను. ఎవరి బ్రతుకులు బద్దలైపోయాయి కుండలాగా అనుకున్న కుమ్మరికి సాధ్యమే కదా కుండని అతకటం, డాక్టర్కి సాధ్యమే కదా ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డను తీసివేయటం, అలానే మానవులను సృజించిన నాకు సాధ్యమే కదా పగిలిన మీ జీవితాల్ని, కుటుంబాల్ని తిరిగి కట్టడం అంటున్నాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? నాకు సమస్తము కూడా సాధ్యమే కదా అని ప్రభువైన దేవుడు తన ప్రజలందరినీ హక్కును చేర్చుకునే దేవాతి దేవుడుగా ఉన్నాడు. ఒక్కొక్క ఆయన సంఘంలోకి వచ్చినటువంటి వాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్న వాళ్ళు సంఘంలో ఉన్నారు, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు అయినప్పటికీ కూడా
అందరూ తమ సొంత పిల్లలే కాదు, వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు దత్తత తీసుకొని పెంచుకునేవారు ఉన్నారు. అసలు పిల్లలు లేకుండా కూడా తమ జీవితాన్ని సంతోషంగా ఎలిజబెత్ జకర్యా లాగా పరిచర్యలోనో మరి వారు ఎంగేజ్ అయిపోయి ఏదో ఒక పనిలో ఉంటున్న వారు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నవారు ఉన్నారు, లేని వారు ఉన్నారు, దైవ వాక్య జ్ఞానం అధికంగా కలిగిన వారు ఉన్నారు, తక్కువ వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుని ప్రేమ మాత్రం అందరి పట్ల ఏకరీతిగా ఉంటుంది. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవాతి దేవుడుగా ఉన్నాడు. దీనిలో నుండి వంశీ నువ్వేం నేర్చుకోవాలంటే, నీ భార్యలో నీవు ఒక బియ్యంలో నల్లరాళ్ళు కనబడితే ఒక్కొక్కసారి కనబడినటువంటి తెల్లరాళ్ళు కూడా ఉంటాయన్నమాట. నిశ్చితంగా పరిశీలిస్తే తెల్లరాళ్ళు కనబడతాయి, జస్ట్ ఇలా చూస్తే నల్లరాళ్ళు కనబడతాయి. కొద్ది రోజుల్లో మీ ఇద్దరిలో ఎవరిలో ఏం బలహీనతలు ఉన్నాయో అర్థమైపోతాయి. అర్థమైన తర్వాత అసహించుకోవటానికి కాదు కానీ హత్తుకోవటానికి. హల్లెలూయా. అవును, ఎవరు కూడా భూమి మీద పర్ఫెక్ట్ కపుల్ అనేవాళ్ళు లేరు. పర్ఫెక్ట్ నా భర్త పర్ఫెక్ట్ పర్సన్ అని పెళ్లి చేసుకున్నానంటే బ్లండర్ మిస్టేక్. నా భార్య పర్ఫెక్ట్ పర్సన్ అనుకొని నేను చేసుకున్నానండి అంటే, పర్ఫెక్ట్నెస్ అంటే దానికి నువ్వు ఎంతవరకు తీసుకెళ్ళవు? పర్ఫెక్ట్నెస్ అంటే నీ దృష్టిలో ఏంటి అసలు? అంటే బాగా వంటలు చేయడమా, బాగా సంపాదించడమా, బాగా అందంగా ఉండటమా, బాగా జ్ఞానంగా ఉండటమా, బాగా పాటలు పాడటమా, బాగా ఇంకేమై ఉన్నాయి నీ దృష్టిలో? అవి ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్నెస్ అని అనుకున్న వాటిలో ఏదైనా ఆమెలో కొదువుగా ఉంటే ఆమెని కించపరచడం కానీ, ఆమెని చిన్నబుచ్చడం కానీ ఇలాంటి ఏమీ కూడా నీవు చేయకూడదు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం యొక్క బలహీనతలను అర్థం చేసుకుని ఒక నాయకుడుగా, ఒక శిరస్సుగా ఆ సంఘాన్ని ప్రేమించి ఆయన ఉద్దేశం అంతా కూడా ఒకటే, పరిపూర్ణులుగా చేయాలి. ఏం చేయాలనుకుంటున్నాడు? సంఘాన్ని పరిపూర్ణులుగా చేయాలి. అలానే భర్తలారా మీ భార్యలకి నేర్పించమన్నాడు. భార్యలారా మీ భర్తల దగ్గర నేర్చుకోండి అన్నాడు. ఇప్పుడు ఇంతకీ నువ్వేం చేయాలి వంశీ అంటే, ఆమెలో ఏమైనా చిన్న పెద్ద మాకేమీ కనబడవు, నీకేదో కనబడ్డదు అనుకో, చిన్న పెద్ద లోపాలు, చిన్నబుచ్చుకోవడానికి కాదు, అసహించుకోవడానికి కాదు, దూరంగా పెట్టడానికి కాదు, నా వల్ల కాదంటానికి కాదు, నీకు జీవిత భాగస్వామిని ఇస్తుంది. నీవు ఆమెకి బోధించుకొని నీకు ఇష్టమైన రీతిగా పరిపూర్ణతలోకి నడిపించుకోవాలి. హల్లెలూయా. అది భర్తకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. మరి ఆర్ యూ టీచింగ్? నీ భార్యకి, నువ్వు పిల్లలకి నువ్వు ఎప్పుడూ కూడా చాలా మందికి టీచింగ్ చేస్తుంటావు. నీ భార్యకి నువ్వు టీచింగ్ చేస్తావా లేదా? నీ భార్యకి నువ్వు బోధిస్తావా లేదా? అది నా మాట వినదండి బాబోయ్, ఎవరికైనా చెప్పగలను కానీ నా భార్యకి మాత్రం నేను చెప్పలేనండి అని అంటూ ఉంటారు. అది నిజమైతే కాదు. నేను ఒకసారి ఇలానే ప్రసంగం చేయడానికి వెళ్ళాను. అక్కడ అంత సీనియర్ మోస్ట్ పాస్టర్స్, పెంతెకోస్త్ పాస్టర్స్, వేల మంది జనాల ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడతారు. 10 మంది పాస్టర్లు కనబడితే మాత్రం అమ్మో, పాస్టర్స్ అక్కడ ఎదురుగా కూర్చొని ఉంటుంటారు. వాళ్ళు ఆ విధంగా ఆ రోజు నాకు అలాంటి పరిస్థితి ఎదురైందనమాట. ఆల్మోస్ట్ అందరూ ఈ లైన్ మొత్తం సీనియర్ మోస్ట్ పాస్టర్స్, ఐపీసీ పాస్టర్స్, ఇండియన్ పెంతెకోస్త్ పాస్టర్స్. అందులో సగం మంది కేరళ వాళ్ళు, సగం మంది మన తెలుగు వాళ్ళు ఈ విధంగా కూర్చొని ఉన్నారనమాట. ఫస్ట్ ప్రసంగం నాకే ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఎంతసేపు పాస్టర్లు చూడట్లేదు, ఆడియన్స్ చూస్తాను ఇటువైపు. మాకు బాగా మీతో మాట్లాడటం అలవాటు. సో మీ ఎంతమంది అయినా మాట్లాడతాం. పాస్టర్లతో మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను వీళ్ళని వదిలేసి కంప్లీట్గా అటు తిరిగే మాట్లాడాను. లాస్ట్లో వందనాలు చెప్పేటప్పుడు పాస్టర్లందరికీ వందనాలు అని చెప్పి కూర్చుండిపోయాను. ఆ తర్వాత నేను ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి త్వరగా బయలుదేరుతుంటే 2-3 సీనియర్ పాస్టర్లు పంచులు కట్టుకొని వచ్చారు. ఆవిడ పేరేంటి అన్నారు. ఆవిడ శైలాపాల్ గారు ఏంటంటే, ఒకసారి మాట్లాడాలి, అక్కడ ఉండమంటారా అన్నారు. అమ్మో, ఏం మాట్లాడతారో ఈ సీనియర్ పాస్టర్లు, ఏం మాట్లాడతారో, ఏం క్లాస్ తీయబోతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో అని చెప్పి నేను, సరే పెద్దవాళ్ళు కదా, మాట్లాడాలన్నారు కదా, తండ్రి వయసు కలిగిన వారు కదా అని చెప్పి అలా నిలబడ్డాను. నేనే వచ్చాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వస్తూ ఉన్నారు, చిన్న అడుగులు వేసుకుంటూ, పెద్ద వయసు అయిపోయింది. నేనే వాళ్ళ దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద ఆయన, నా తండ్రి వయసు అనంత ఆయన, 80 సంవత్సరాల పైన ఉంటాయి, నా చేయి పట్టుకొని శైలపాల్ అమ్మా నువ్వు అన్నారు. అవునండి అన్నాను. స్టీఫెన్ పాల్ గారు నిన్ను భలే తయారు చేశారమ్మా అన్నారు. అంటే నేనెవరో తెలుసు, మా భర్త గారు ఎవరో కూడా మీకు తెలుసా అంటే, ఇంకా ఆయనతో ఏం పని లేదమ్మా, నువ్వు నడిపించేస్తావు సంఘాలన్నీ, నేను ప్రార్థన చేస్తానమ్మా మీ సేవలు మంచిగా ఉండాలని. అమ్మయ్య, ఏదో అంటారు, ఏదో మాట్లాడతారు అనుకున్నాను, కానీ మొత్తం మీద ఒక మంచి మాటే మాట్లాడలే అనుకొని చాలా సంతోషం అండి, నేను బయలుదేరుతానండి అని చెప్పి వచ్చేసాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హస్బెండ్స్, భర్తలు మీ భార్యలకు ఏం చేయాలి? ఎప్పుడు వాళ్ళని చూసి నీకు అది రాదు, నీకు ఇది రాదు, నువ్వు అది నేర్చుకోలేదు, ఇది నేర్చుకోలేదు, నువ్వు అలా ఇలా అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళని భూతత్వంలో పెట్టి చూస్తూ, విమర్శిస్తూ, తిరస్కరిస్తూ,
వారి హృదయాల్ని నువ్వు కృంగదీస్తూ ఉంటే రోజు రోజుకి కూడా వాళ్ళ హృదయాలు కృంగిపోయి కృషించిపోయి ఉన్న టాలెంట్స్ కూడా పక్కన పడేసి మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అనేటువంటి ఒక నిరుత్సాహము, ఒక నిస్పృహ, ఇది క్యాన్సర్ కన్నా భయంకరమైనటువంటి స్థితి దైవజనమ. ఒక వ్యక్తిలో విచారము, దుఃఖము, మనోవేదన, మరి భయము, తన సామర్థ్యం మీద తనకి నమ్మకం లేకపోవటం, ఉన్న సామర్థ్యం వల్ల కూడా నేను ఏమీ చేయలేనేమో అనేటువంటి ఒక అభద్రతాభావం ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు రెక్కలు విరిచేసిన పక్షిలాగా అయిపోతాడు. గద్ద ఎంత పెద్దగా ఎగరగలిగినప్పటికీ కూడా పక్షిరాజు గద్దలో ఆ రెక్కలు విరిచేస్తే అది ఎగరలేదు. నీకు రెక్కలున్నా సరే నీ యొక్క ఆలోచన విధానంలో నువ్వు మార్పు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు ఎగరలేని పరిస్థితి. నిజంగానే నేను ఏం చేయలేనటువంటి ఒక భ్రమలోకి నువ్వు వెళ్ళిపోయే అవకాశం. సో నీ ఇంటి వారిని నువ్వు ఎలా ఎంకరేజ్ చేసుకుంటున్నావు, నీ ఇంటి వారిని నువ్వు ఎలా ప్రోత్సాహపరుచుకుంటున్నావు, నీ ఇంటి వారిని నువ్వు ఏ విధంగా బలపరుస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ ఉంది. భర్తలు భార్యలకి నేర్పించాలి, నీకు అనుగుణంగా, నీ ఆలోచనకు అనుగుణంగా, నీవు నీ మంచి గుణాలకు అనుగుణంగా నీ భార్యను మరల్చుకోవటం మంచిది, అది దైవ వాక్యానుసారం. అలానే భార్యలకు కూడా నేర్చుకునే తత్వం కలిగి ఉండాలి. మేము ఎంత చెప్పినా వినరండి అంటే అది మూర్ఖురాలు. సో నువ్వు మూర్ఖత్వాన్ని ప్రేమిస్తున్నావు. నీ భర్త ఎన్నో మంచి విషయాలు చెప్తున్నా నీ యొక్క మొండితనంతో, నీ మూర్ఖత్వంతో, నీ అజ్ఞానంతో, నీ అహంకారంతో, నీ గర్వంతో నాకు అన్నీ తెలుసు నువ్వేంటి నాకు చెప్పేదని వాళ్ళకి ఎవరేం చెప్పగలుగుతారు? ఒకవేళ స్త్రీ నీ జీవితంలో ఒక స్త్రీ ఆ యొక్క స్థితి కలిగి ఉంటే నిజంగా అది చాలా బాధాకరమైన స్థితి. భార్యలారా భర్తల దగ్గర నేర్చుకోండి. ఈరోజు వాక్యోపదేశంలో భర్తలారా భార్యలకు ఏం చేయాలి? నేర్పించాలి. అది బ్యాలెన్స్ తప్పుతుంది. ఇద్దరూ కూడా తను నేర్చుకోవాలి, నేర్పించేవాడుగా ఉండాలి. అలా ఈ రెండింటిని వదిలేసి ఇద్దరూ కూడా గొడవలు పడుతూ, కొట్లాడుకుంటూ, తిట్లాడుకుంటూ, మూర్ఖత్వాన్ని పెంచుకుంటూ ఉంటే అగాధం పెరిగిపోతూ ఉంటుంది. దుష్టుడు మీ మధ్యలో ఇంకా అగాధాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అగాధం పెరిగినప్పుడు దుష్టుడి దగ్గర నుంచి ఏమొస్తుందో తెలుసా? క్షమించలేని తత్వం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? సూర్యుడు అస్తమించే లోపల ఒకరినొకరు క్షమించుకోమన్నాడు. క్షమించలేనప్పుడు నీ హృదయము కఠినంగా పాతాళంగా మారిపోతుంది. మెత్తని మనసు కలిగిన వారికి ఏ హాని చేయాలని ఎవరికి అనిపించదు. అదే మెత్తని మనసు కలిగిన వాడు తన హృదయాన్ని కఠినపరుచుకునే కొలది చంపాలా, చంపించాలా, కొట్టాలా, లేకపోతే ఏ రకంగా వాళ్ళకి నష్టాన్ని తేవాలి, లేనిపోను కేసులు వాళ్ళ మీద ఏం పెట్టాలి, వాళ్ళని ఎలా అవమానపరచాలి, వాళ్ళని ఎలా నిందించాలి, చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద చేసి ఎలా చూపించాలనే ఒక వికృతమైనటువంటి స్వభావం డెవలప్ అవుద్ది. ఎలాంటి వరకు తెలుసా? ఎదుటివాడు ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించకుండా వాటిని హృదయంలో దాచిపెట్టుకున్న వాడి స్థితి హృదయం ఘోరమైన స్థితిగా, కఠిన స్థితిగా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు ఉదయం 8 గంటలకు పెరుగు తోడేసాం, 4 గంటలకు పెరుగు తోడుకుంది, బాగుంటుంది, పులుపు ఉండదు, అంత ఎక్కువ తీపి ఉండదు. అదే 2 రోజుల తర్వాత ఆ పెరుగు తింటే పులిసిపోతుంది, పుల్లగా ఉంటుంది. కొంతమంది పులుపు ఇష్టం ఉండదు, తినడానికి ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడతారు, పులుపు తింటారు. కానీ అదే పెరుగును వారం రోజులు తినాలనుకుంటే అది నువ్వు తిన్నా నీకు విరోచనాలు పట్టుకుంటే దానివల్ల నీకు అనారోగ్యమే కానీ ఆరోగ్యం కాదు. అలానే కోపం అనేది నీ మనసులో నీ ఇంటి వారి మీద పెట్టుకున్నా, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నా, క్షమించినటువంటి ఆ తత్వం అనేది నీ ఇంటి వారికి నష్టం, నీకు నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి దుష్టుడికి అవకాశం ఇవ్వద్దు. ఫ్యామిలీ లైఫ్లో దుష్టుడికి అవకాశం ఇవ్వటం అంటే ఆ ఇంట్లో క్షమాపణ లేదా, ఆ కుటుంబంలో సంభాషణ లేదా, ఆ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం లేదా, ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండట్లేదా, తన భార్యను కాకుండా పరులతో ప్రేమిస్తూ, పరుల్ని మాట్లాడుతూ, పరుల సహవాసాన్ని కోరుకుంటే అటువంటి వారిని వ్యభిచారులు అంటారు. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, వ్యభిచారులు జారులు అన్నాడు ఆయన. వ్యభిచారులు జారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. అలానే నీ భార్య విషయంలో ఉన్నటువంటి మంచిని చూడకుండా పరుల విషయాల్లో నువ్వు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నావంటే అక్కడ గొడవలు అయిపోతూ ఉంటాయి. సో ఏ విషయాల్లో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో గ్రహించుకొని జ్ఞానముగా ఉండటం అనేది చాలా మంచిదని దైవవాక్యం అనేది తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. వాక్యంలో నుంచే నేను చెప్తాను ఇవి. ఇక్కడ దైవవాక్యంలో మనం చూసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. వాట్ ఈజ్ మ్యారేజ్, లేదంటే వై ఈజ్ మ్యారేజ్ ఇంపార్టెంట్, ఎందుకు వివాహం ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఒక వ్యక్తి అన్నాడంట. వివాహం ఎందుకు అసలు ప్రాముఖ్యం ఏంటంటే, ఎందుకంటే దేవుడే వివాహ వ్యవస్థ ఉండాలని కోరాడు. దేవుడు భార్య ఏకాంగులుగా ఉండకుండా భార్యాభర్తలుగా ఉండాలని దేవుడే కోరాడు. సంతానంతో భూమిని నింపాలని దేవుడే కోరాడు. అలానే మరి యుక్త వయసు వచ్చిన తర్వాత అపవిత్రత అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికి వారికే సొంత భార్య, సొంత భర్త ఉండాలి. వేశ్యాసాంగత్యులుగా మారకుండా, దేహం దేవుని దేవాలయం కాబట్టి అపవిత్రపరచుకోకుండా ఉండాలంటే తప్పకుండా సొంత భర్త, సొంత భార్య ఉండాలి. అందుకనే వివాహం చాలా ఇంపార్టెంట్ అని సమాధానం బైబిల్లో నుంచే ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. మరి
ఎందుకు వివాహం ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ నిజమే. ప్రధానంగా దేవుని హృదయంలోంచి వచ్చిన ఆలోచన ఇది. సహవాసంగా ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటూ, ఈ ఒంటిగాడై పోరాటం కన్నా ఇద్దరు కలిసి పోరాడినప్పుడు ఎన్నో పనులు అవుతూ ఉంటాయి. ఇక మామూలుగా మనం వెళ్ళినట్లయితే మ్యారేజ్ అనేది ఒక రిలేషన్షిప్. నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, మ్యారేజ్ ఈజ్ ఏ రిలేషన్షిప్. అదొక శాశ్వతమైన బంధం, అదొక అనుబంధం, అదొక కమిట్మెంట్, అదొక నిబంధత, లేదంటే నిబంధన అని కూడా అనుకోవచ్చు. ఒకసారి నిబంధనలు అయిన తర్వాత ఆ నిబంధనకి ఇద్దరు కూడా కట్టుబడి ఉండాలి. ఇప్పుడు పాస్టర్ గాబ్రియల్ గారు నిబంధనల ద్వారా వారిద్దరిని కూడా జతపరచబోతూ ఉన్నారు. మ్యారేజ్ ఈజ్ ఏ రిలేషన్షిప్. ఒకసారి అంటారా మీరు కూడా? అవును, మ్యారేజ్ అనగానే ఇంకేదో ఏదో ఊహించుకుంటారు చాలా మంది. కట్నం తెచ్చే ఒక బంగారు బాతుగుడ్డ అనుకునే వాళ్ళు కొంతమంది, సంపాదించి పెట్టుద్దులే అనుకునే వాళ్ళు కొంతమంది, ఆయన ఆస్తంతా నా ఆస్తి అవుతులే అనుకునే వాళ్ళు మరికొంతమంది. ఈ దినాలు చెడ్డ దినాలుగా మారిపోయాయి. చెడ్డ తరాలు, చెడ్డ స్వభావాలు ఎక్కువైపోయాయి. ఒక వివాహ వ్యవస్థ అనేది బలహీనమైపోయేటువంటి ఆ యొక్క నెర్రలు విడుస్తున్నటువంటి దుష్ట స్థితి దాపురించింది సమాజానికి. అయితే క్రైస్తవ కుటుంబాలు, మనకి జీవ గ్రంథం మన చేతిలో ఉన్నంత కాలం, దేవుని వాక్యానికి లోబడే ప్రజలు ఉన్నంత కాలం మరి మన కుటుంబాలు కలకల్లాడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలతో తులతూగుతూ ఉంటాయి, వర్ధిల్లుతూ ఉంటాయి. ఎవరినో చూసి నువ్వు భయపడవద్దు. నీ కుటుంబం క్రీస్తు అనే బండ మీద కట్టబడి పునాది వేయబడి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది, దీవెనకరంగా ఉండబోతుంది. 7 అడుగుల బంధం అంటారు కదా, అలానే మీరు కలకాలం కలిసి సంతోషంగా సమాధానంగా ఉండబోతున్నారు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుంటాం. వంట నేర్చుకోవడానికి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మరి బట్టలు కొట్టడానికి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మరి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ముందు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇస్తేనే కానీ ఏమి ఎవరంట వాళ్ళు జాబ్ అనేది ఎవరంట. మరి ట్రైనింగ్ అనేది ఉంటుంది. మ్యారేజ్కి ముందు కొన్ని విషయాలు ఎందుకు తెలుసుకోకూడదు? మ్యారేజ్ చేసుకోబోయే ఒక అమ్మాయి అబ్బాయి ఏంటి అసలు మ్యారేజ్ అని అమ్మా నాన్న దగ్గర సగం చదివేస్తారు. మరికొన్ని విషయాలు వారు తప్పకుండా నేర్చుకోవాలి. పుస్తకాలు ఇన్ని పెట్టుకొని చదువుకున్న నీవు, ఎన్నో గూగుల్లో సెర్చ్ చేస్తున్న నీవు, వివాహం అంటే ఏంటనేది అనేక విషయాలు బైబిల్లోంచి చూడవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మరి కొన్ని మనం స్వతహాగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఏది థియరీ పరంగా రాదు. చూసినప్పటికీ, చదివినప్పటికీ, తెలుసుకున్నప్పటికీ నీవుగా స్వతహాగా కుటుంబ జీవితంలోకి వెళ్ళాక ఆ అనుభవాలతో పాటుగా అప్పటికప్పుడే నీ జీవితంలో వస్తున్న అనుభవాల్లో నుండి కూడా అనేక పాఠాలు నేర్చుకొని కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలనే ఒక దృఢ నిశ్చయిత కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే అన్నీ చక్కపరచబడతాయి. నువ్వు అనుకోవాలి వివాహం చేసుకోవడానికి ముందు ఒక అద్భుతమైన రిలేషన్షిప్లోకి నేను వెళ్తున్నాను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఏంటి రిలేషన్షిప్? ఏ రిలేషన్షిప్ ఆఫ్ లవ్. చెప్పండి. అవును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, సహిస్తుంది, అపకారాన్ని మనసులో పెట్టుకోదు, మరి అది డంబముగా ప్రవర్తించదు. ఇది దైవికమైన ప్రేమ. ఒక భర్త కానీ భార్య కానీ వారు ఇరువురు ఒకరి పట్ల ఒకరు ఉండవలసింది ఏ రిలేషన్షిప్ ఆఫ్ లవ్. ప్రేమని ఇంట్లో ఉందా? అయితే మీ ఇద్దరు చాలా చక్కటి అనుబంధం కలిగిన వారుగా, అనురాగం కలిగిన వారుగా చెప్పకనే చెబుతుంది. మీలో ఉన్నటువంటి ప్రేమే దానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవగలరా సేవకులు ఎవరైనా? 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. చాలండి. దేవుడు చెప్పింది ఏంటి? భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. నీ భార్య ఎంత బంగారం తెచ్చింది అనేది చూడని దేవుడు చెప్పలేదు. భర్తలారా మీ భార్యల్ని ఏం చేయమన్నాడు ఆయన? ప్రేమించండి. ప్రేమ అనే ఆ 2 అక్షరాల్లో ఆ నిస్వార్థత అనేది దేవుని ప్రేమలో మనం చూస్తే అర్థం చేసుకోగలుగుతాం. రెండవదిగా ఈ రిలేషన్షిప్ ఆఫ్ ఇంటిమసీ. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఆ సాన్నిహిత్యం, ఒకరికొకరు నీకు నేను నాకు నువ్వు అన్నట్లుగా బతకమంటున్నాడు. ఒకరికొకరు అపనమ్మకస్తులుగాను, లేదంటే రహస్య జీవితాలు జీవించేవారుగాను, ప్రైవేట్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళుగా భార్యాభర్తలు ఉండటం అనేది ఎన్నో అనుమానాలకి, ఎన్నో ఆవేదనలకి, ఎన్నో అభ్యంతరాలకి దారి తీస్తుంది. కాబట్టి దానికి ఎందుకు నువ్వు తావివ్వాలి? పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ముందు అరమరికలు ఎందుకు? పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ముందు అరమరికలు ఎందుకు? ఆ అరమరికలు కలిగిన ఒక సీక్రెట్ లైఫ్, ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేసుకోవాలి అనే ఆలోచన నీలో దృఢంగా ఉంటే నువ్వు అసలు వివాహం చేసుకొని ఇంకొక వ్యక్తికి అన్యాయం చేయడం అనేదే చట్టబద్ధంగా కానీ నీ మనస్సాక్షి పరంగా కానీ నువ్వు ఒక అన్యాయం చేసే వ్యక్తిగా మారిపోతున్నావు. నీకు నువ్వు కానీ మరి ఆ స్థితిని కొని తెచ్చుకుంటున్నావు. అందువలన ఒక వివాహానికి రెడీ అవుతున్నప్పుడు ఇంటిమసీ, నేను నా భర్త అన్నీ తెలుసుకోవాలనుకుంటాడు నా దగ్గర నుంచి, నా భార్య అన్నీ తెలుసుకోవాలనుకుంటుంది. అడిగినప్పుడు నేను దాన్ని మొహమాట పడకూడదు. అన్నిటినీ నేను చెప్పే వ్యక్తిగా, అన్ని విషయాల్లో హృదయం తెరిచి అన్నిటినీ కూడా నేను మాట్లాడే వ్యక్తిగా, ఒక స్పష్టత, నన్ను గూర్చి
నేను ఏమై ఉన్నానో నన్ను నేను బహిర్గతం చేసుకునే వ్యక్తిగా ఉండాలని ఒక విశాలమైన హృదయం భార్యాభర్తలు ఇద్దరూ కలిగి ఉండాలని దైవవాక్యం మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఏ రిలేషన్షిప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అంటే నిస్వార్థమైనటువంటిది. సెల్ఫ్ అనేది చాలా బలీయంగా ఉంటుంది. నేను, నాది, నాకు సంబంధించింది, నా స్వభావం, నా ఇష్టాలు, మరి నేను కోరుకున్నది, నాకెవరైనా అడ్డొస్తే అనే ఈ తత్వము సిలువ వేయబడాలి ఈ రోజుతో. హల్లెలూయా. నాది నీది అనేది పోయి మనది అని రావాలి. ఏం రావాలండి? నీది లేదు, నాది లేదు, అంతా కలిపి ఏంటండి? మనది అనేటువంటి తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 13వ వచనంలో మనం చూసినట్లయితే తన ప్రాణము పెట్టు వారి కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనతో సాన్నిహిత్యం కలిగి ఉండాలనుకున్నాడు. తానున్న స్థలములో మనం ఉండాలనుకున్నాడు. తన రాజ్యంలో మనం కూడా నిత్య నివాసంలో ఉండాలనుకున్నాడు. చూసారా ప్రియులారా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే మాత్రమే మనిషి చేయగలుగుతాడు. మనిషి చేయలేనిదేంటో తెలుసా? మనిషి లోపల ఉన్నటువంటి పాపాన్ని, జన్మ కర్మ పాపాలని ఏ నరుడు తీసివేయలేడు, ఏ నదులు తీసివేయలేవు, ఏ యొక్క బలియాగాలు తీసివేయలేవు, ఏ పశువుల రక్తము, కోడెల రక్తం కూడా నీలో ఉన్న పాప మరి స్థితిని, ఘోరమైన పాప స్థితిని తీసివేయలేదు. పాపరహితుడైనటువంటి మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణ ఆవశ్యకం, పాప పరిహారార్థం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అవును, ఆ పరమాత్ముడి యొక్క రక్తమే సర్వలోక మానవుల పాప పరిహారార్థమై ఆయన పుణ్యదాన బలియాగంగా అర్పించబడడం ద్వారా మాత్రమే సర్వలోక మానవులకి జన్మ కర్మ పాపల నుంచి విమోచన కలుగుతుంది. అది ఇవ్వటానికి ఏం చేయాలి? తన ప్రాణాన్నే బలియాగంగా అర్పించాడు ఆ సర్వశక్తి గల దేవుడు. అందుకనే సాన్నిహిత్యాన్ని పెంచుకునే క్రమంలో త్యాగం నీకు ఉండాలి. నీ భార్య నిన్ను హత్తుకొని మీ ఇద్దరు ఏక శరీరం అన్నాడు. ఇక నుంచి వనిత కదా పాపరు, వనితాని వంశీని దేవుడు ఇద్దరుగా చూడడం. మనం చూస్తామే మా అమ్మాయి మా అబ్బాయి అని ఇంకా మీరు అంటూ కూర్చోండి. అలానే ఇక నుంచి మీరేమనాలి? మా కోడలు ఏమనాలి? వాళ్ళు ఏమనాలి? మా అల్లుడు. మా ఇంటికి వచ్చిన కొత్త అమ్మాయి అండి అన్నది ఒక ఆవిడ. ఏంటి కొత్త అమ్మాయి ఏంటి? ఎవరా కొత్త అమ్మాయి అనుకున్నాను. పరాయి ఇంటి పిల్లైనా అంటుంది. నాకైతే భలే కోపం వచ్చింది. నా సంగతి తెలియదు కొంతమందికి. పెళ్ళయి వాళ్ళకి 16 సంవత్సరాల పైన అయిపోతుంది. 16 years అవుతుంది. అత్తగారు ఏమన్నా తెలుసా? మా ఇంటికి వచ్చిన పరాయి పిల్ల అయినా పర్వాలేదులే పాస్టమ్మ గారు అన్నది. ఏమ్మా ఎవరా పరాయి పిల్ల అంటే? మా కాడలండి, ఇంకెవరండి అంటే. అమ్మో, 16 సంవత్సరాలు అయిపోయి నీ ఇంటికి వచ్చి తన తల్లి తండ్రుల్ని విడిచి, తన సుఖ సౌఖ్యంను విడిచి, తన సౌలభ్యాలను విడిచి, తన ఊరు విడిచి, తన ఇల్లు విడిచి, తన రక్త సంబంధులు విడిచి, నీ ఇల్లే తన ఇల్లుగా, నీ కష్టమే తన కష్టంగా, నీ సౌఖ్యమే తన సౌఖ్యంగా, తన ఇంటి పేరు కూడా మార్చుకొని నీతోనే, నీ ఇంట్లోనే, మళ్ళీ ఉమ్మడి కుటుంబం అది ఉంటున్నటువంటి నీ కోడల గురించి 16 సంవత్సరాల తర్వాత నువ్వేమంటున్నావు? పరా ఇంటి పిల్లైనా అంటే ఇంకా అత్తగారి హృదయంలో అమ్మాయి ఎలా ఉంది? కానీ దేవునికి, అందుకనే దేవునితో ఎవరండి పోల్చుకోగలిగింది? మన బుద్ధులు పాడు బుద్ధులండి. దేవుడు ఏమన్నాడో తెలుసా? పెళ్ళైన వెంటనే వాళ్ళిద్దరిని ఇద్దరుగా చూడండి, ఏక శరీరముగా చూస్తున్నాడు. ఏక శరీరముగా ఆయన వాళ్ళని ఇద్దరుగా చూడట్లా, ఏక శరీరంగా చూస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా ప్రభు అయిన దేవుడు? నిన్ను నువ్వు ప్రేమించుకోవా? నువ్వు ప్రేమించుకున్నావు కాబట్టి కాళ్ళకు కొత్త చెప్పులు వేస్తున్నావు, కొత్త బట్టలు వేస్తున్నావు, క్రీములు రాసుకుంటున్నావు, ఫేస్కి తలలు దూకుంటున్నావు, మంచి మంచి దువ్వెలు కొనుక్కుంటున్నావు, బైకులు కొనుక్కుంటున్నావు, కార్లు కొనుక్కుంటున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకోబట్టే కదా ఇవన్నీ చేస్తున్నావు. తన్ను తాను ప్రేమించుకున్నవాడు తన భార్యను కూడా అదే రీతిగా ప్రేమించాలన్నాడు ఈ దేవాతి దేవుడు. హల్లెలూయా. ఎవరు తన సొంత దేహాన్ని ద్వేషించే వాళ్ళు లేడు, అందరూ తన సొంత దేహాన్ని ప్రేమిస్తారు. కాబట్టి తన్ను తాను ప్రేమించుకునేవాడు తన భార్యని, అలానే ఆమె తన్ను తాను ప్రేమించుకునే ఆమె తన భర్తను కూడా అదే రీతిగా ప్రేమిస్తుంది అన్నాడు. అంటే మరి ఆ సాన్నిహిత్యం అనేది ఎంత గొప్పగా దేవుడు పోల్చాడంటే ఇద్దరు ఒక్కరైపోయారు. ఇంకిద్దరు అంటారేంటి? వాళ్ళిద్దరూ ఒకటే అని దేవుడు చూస్తున్నాడు. మనం ఎందుకు వాళ్ళని వేరువేరుగా చూడాలండి? ప్రేమ అనేది ఏమి ఇవ్వగలమండి భూమి మీద బతుకున్నంతకాలం? కోపాలు, కొట్లాట్లు, తగాదలు, తిట్లు ఎంతకాలం అండి? దీనివల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది. రోజు వాటిని తలంచుకొని మనసులో కృంగిపోతున్నావు. నీకు అన్యాయం చేసిన వాళ్ళు బాగానే బతుకుతున్నారు, వాళ్ళని తలుచుకొని నువ్వు అన్యాయం అయిపోతున్నావు. బతికే 10 రోజులు నవ్వుతూ ఆనందంగా సంతోషంగా బతకమంటున్నాడు ఈ దేవాతి దేవుడు. అలా బ్రతకాలంటే క్షమించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో, నీకు పెట్టిన వాడికి కూడా పెట్టడం నేర్చుకో, నేను కొట్టిన వాడిని కూడా మన్నించడం నేర్చుకో. నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దైవ ప్రత్యక్షతలు బలముగా గొప్పగా జరుగుతాయి. సాన్నిహిత్యం భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది సాన్నిహిత్యం. దేవుడు కూడా మన సాన్నిహిత్యాన్ని కోరాడు.
ఎంత గొప్పగా కోరాడంటే నీకు ప్రాణం ఇచ్చేంతగా, నీ కొరకు ప్రాణం పెట్టేంతగా. అందువల్లనే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 15:13 తన ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు, తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడేవాడు. మీరే నా స్నేహితులు, నేను మీకోసం ప్రాణం పెట్టానంటున్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఆయన సాన్నిహిత్యంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఆయనదంతా నీదైపోయింది. ఈరోజు నువ్వు వంశీదంతా కూడా అనితాదంతా కూడా వంశీ. ఆటోమేటిక్గా ఆ నిబంధనలోకి వచ్చారు కాబట్టి అతనిదంతా ఆమెదంతా అతనిదిగా మారబోతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువులోకి నువ్వు వచ్చిన తర్వాత, నీ పాపములన్నీ పరిహరించబడిన తర్వాత సర్వ అధికారం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద బతుకున్నప్పుడు నువ్వు ఆయన నామములో ఏది అడిగినా ఆయన నీకు ఇస్తానంటున్నాడు. ఆయన నామంలో ఏది నువ్వు గద్దించినా అది గద్దించబడుతుంది, బంధించినా బంధించబడుతుంది, విప్పినా విప్పబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేసినా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ఎందుకంటే నీ దేవుడితో సాన్నిహిత్యం, నీకు ఆయనకి అనుబంధం అనేది, బంధం అనేది ముడిపడిపోయింది. కానీ ఇది విడదీయలేని బంధం. నువ్వు 70 సంవత్సరాలు బతికి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా దేవుని రాజ్యంలో శాశ్వత కాలంలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు. ఆయన అన్నాడు, శిష్యులు ఏడుస్తుంటే మీకోసం పరలోక రాజ్యంలో అనేక నివాసాలు ఉన్నాయి, నా యొద్దకు మిమ్మల్ని తీసుకెళ్తానని. ముగించే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. భూమి మీద మరణం లేనటువంటిది ఒకటి ఉంది. సూర్యచంద్ర నక్షత్రాలు గతించిపోతాయి, మనం కట్టుకున్న ఇల్లులు పాతగిలిపోతాయి, మనం కట్టుకున్న వస్త్రాలు పాతగిలిపోతాయి, మన అందచందాలు కూడా గడ్డి పువ్వులే వడబడిపోతాయి ఒక రోజున. అలానే ఈ దేహాన్ని ఇంతగా పెంచి పోషించుకుంటున్న మన దేహం కూడా మరి ఆయుష్ ఉంటే, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు లేదా 102 సంవత్సరాలు. ఆ తర్వాత మట్టిలోంచి వచ్చిన ఈ శరీరం మన్నుకు అప్పగించాల్సిందే, మరి మట్టికి అప్పగించాల్సిందే. మరి ఇంకేంటి ఈ సృష్టిలో బతికేదేంటి? పశు పక్షాదులు చచ్చిపోతాయి, కళేబరాలు కనబడతాయి, సూర్యచంద్ర నక్షత్రాలు గతించిపోతాయి, చెట్లు చేమలు అన్నీ పోతాయి వాటితో పాటే. అయితే బతికుండేదేంటి? ఆ బతికుండే దానికోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఏంటి మరణము లేనటువంటిది, శాశ్వత కాలము, యుగ యుగాలు బతికుండేది ఏంటంటే నా ఆత్మ అనండి. అందరూ కూడా గుండెమేం చేయబెట్టుకొని చెప్పండి, నా ఆత్మ అనండి. అవును, నా ఆత్మ. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టిన దీపం, అది ఆరిపోదు. అది మరలా తిరిగి దేవునికి అప్పగిస్తావో పాతాళానికి అప్పగిస్తావో అది నీ చేతుల్లో ఉంది నా సహోదరుడా, సహోదరి. ఈ రోజున ఈ వివాహ సందర్భంగా మరి భార్యాభర్తలు ఎంత సన్నిహితంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, దేవునితో అంతకన్నా సాన్నిహిత్యం నువ్వు కలిగి ఉండాలని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మానవ ఆత్మ నిత్య పాపం పాతాళం ఆకర్షిస్తుంది, మరి నీతి పరలోకాన్ని ఆకర్షిస్తుంది. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఏ పాపము లేనటువంటి ఆ పరిశుద్ధమైన దేవుడు నీతిమంతుడు తన నీతితో నీలో ఉన్నటువంటి మరి ఆ పాపస్థితిని తీసివేసి నీతిమంతుడిగా నన్ను మార్చి ఆయన తన రాజ్యం కొరకై తన సంఘముగా తన ప్రజలుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవును, ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన రాకడికి మనం ఎత్తబడాలని ఆయన ఆలోచన అయింది. భక్తి గెలిన కుటుంబాలుగా భూమి మీద బతుకుతూ ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని కృపలో, సహవాసంలో ఉంటూ మరి కుటుంబ వ్యవస్థను జాగ్రత్తగా కట్టుకుంటూ భక్తి కలిగిన సంతానాన్ని పెంచుకుంటూ బాల్య దినముల నుండి వారికి బోధించుకుంటూ భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి, ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, మంచి సంభాషణ కలిగి, ఏకాంత సమయాన్ని భార్యాభర్తలు ఒకరికొకరికి ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ దేవుని కార్యాలను గణపరుస్తూ దేవుని వాక్య పెరుగులోంచి నేర్చుకుంటూ నీ ఇంట్లోకి ఇవన్నీ ఉంటే నీ ఇల్లు బంగారం అవుతుంది. కొన్ని రాకుండా ఉన్నాయి: గర్వం, అహంకారం, అబద్ధం, మోసం, తంత్రం, మరి ఆ నిబంధనలోంచి దాటి పరపురుషుడు పర స్త్రీ వైపు ఆకర్షింపబడుట, లేదంటే నీలో అధికమైన స్వార్థం, ఇవన్నీ పిసినితనం, లోబితనం నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో గలిబిలి స్టార్ట్ అయిపోద్ది. అదొక తుఫాన్ లాగా, ఒక సునామీ లాగా మారిపోద్ది. వాటిని దూరపరచాలి. చెప్పండి, కీడుకరమైన వాటిని ఏం చేయాలండి? స్థితిలో వివాహం చేసుకున్న ఒక సమర్థవంతుడు చపలు కొడుతూ దేవుడి నామాన్ని ఘనపరుద్దాం దైవజనమా. అవును, ఈవెన్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా, వాళ్ళు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఉద్యోగాలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయరా, ఇలా మేము జాబ్ కోసం ట్రై చేస్తున్నామని ఇద్దరు కూడా ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు. ఆయా సమయాల్లో మరి వాళ్ళ పేరెంట్స్తో ఎక్కువ నాకు పరిచయం. అయితే పిల్లలు ఇలా వాళ్ళ పేరెంట్స్ లేకుండా వాళ్ళు 1-2 సార్లు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎప్పుడు మౌనంగా ఉంటారు వాడు, మమ్మీ డాడీ వెనక నిలబడి పిల్లలు. సో ఆ రోజు వచ్చినప్పుడు జాబుల కోసం ఇద్దరు ప్రేయర్ చేయమన్నారు. ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత మేలు పొందిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి చెప్పకుండా ఉండలేదు, కానీ అమ్మ మాకు మంచి ఉద్యోగాలు వచ్చాయని తిరిగి చెప్పారు. వాళ్ళు సాక్ష్యం చెప్పారు, దేవుని కనపరిచారు. చాలా సంతోషం. దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగిన వంశీ, ఇంతవరకు కూడా ఒక కుమారుడు పాత్రను పోషించావు, ఒక అన్నయ్య పాత్రను పోషించావు.
ఇక నుండి ఒక భర్త పాత్రను కూడా పోషించబోతున్నా. ఇది చాలా వండర్ఫుల్ రోల్ అనమాట. జీవితంలో వండర్ఫుల్ అద్భుతమైన రోల్ అది. నీ దేవుని అనుగ్రహం వలన ఒక భార్య నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకంటే భార్య దొరికిన వారికి మేలు దొరికినట్టు వాడు దైవ అనుగ్రహం కలిగి ఉన్నాడు. అమ్మ, దేవుడు నిన్ను మేలుగా భావిస్తున్నాడు. తన జీవితంలో నిన్ను ఒక అనుగ్రహంగా భావిస్తున్నాడు. అట్టి రీతిగానే నిన్ను నువ్వు మంచి గుణములతో, సత్కార్యములతో ఇంకా ఎక్కువగా అలంకరించుకుంటూ కుటుంబ వ్యవస్థలో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నిజంగా నీ భార్యమైన నిన్ను చూసి నీ భర్త హృదయం ఎంతో సంతోషిస్తుంది. అట్టి రీతిగా మీ ఇద్దరు కూడా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేవుని నామానికి మహిమకరంగా ఘనత తెచ్చేవారుగా యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో అందరం ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం. ఇంకా అసలు మాకు దిగులే లేదు. ఒకే విశ్వాసం, ఒకే సహవాసం. మరి ఆ దైవజన్ చేతుల మీదుగానే అన్నీ జరిగాయి. నేను అనుకుంటున్నది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో విక్టర్ రెడ్డి గారు, జీవన్ గారు సహవాసంలో ముందుకు సాగిపోవుట దైవ హితము. అది దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైన కార్యము, ప్రీతికరమై ఉన్నది. ఆ ప్రభు అయిన దేవుడు ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు, ప్రతి ఒక్కరి క్షేమం కోరేవాడు. ఈ రోజున నూతనంగా ఒక కుటుంబం మన మధ్యలో కట్టబడబోతుంది. ఈ కుటుంబానికి ప్రధాన కర్త, మరి ప్రధాన నాయకుడు ఆ సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభువారై ఉన్నారు. వారి శరీర ప్రాణాత్మలపైన ప్రభు అయిన దేవుడే ఆ పవిత్రమైన రక్తమును ప్రోక్షించి ఆ పరిశుద్ధాత్మలో వారిని ముద్రించి 3 పేట్ల తాడు ఎంత బలమైందో వారు ప్రేమ అనురాగములతో ఒకరి పట్ల ఒకరు మమత అనురాగములు కలిగి దేవుని వాక్యముతో ముడిపడి వారు బలమైన కుటుంబ వ్యవస్థను ఈ లోకంలో కట్టుకోవడానికి ఆ దేవుని యొక్క ఆశీర్వాదములు వారిపైన దిగివచ్చినట్లుగా మనందరము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, కృపా కనికరం గల దేవా, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను ఆయన. నువ్వు నమ్మదగిన దేవుడు నా తండ్రి. దేవుని యెడల భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల యొక్క బిడ్డలు యుక్త వయసు వచ్చినప్పుడు వారి కొరకే నీవే నా తండ్రి ప్రభువా ప్రార్థనలు ఆలకించి సాటి అయిన సహకారుల్ని, సాటి అయిన భాగస్వాముల్ని సిద్ధపరిచి ఏర్పాటు చేయవాడు నీవై ఉన్నావు నాయన. అందువల్లనే వివాహం అన్ని విషయంలో ఘనమైందని నువ్వు సెలవించావు. భార్యాభర్తలు ఒకరికొకరు నీవిచ్చే దానము నాయన. గృహము విత్తనము తల్లిదండ్రులు ఇస్తారేమో కానీ ప్రార్థించే వారి జీవితాల్లో భార్య భర్తలుగా ఒకరి నిమిత్తం ఒకరిని జతపరిచి వారిని స్థిరపరిచి వారిని ఆస్వాదించేవాడువు. అయ్యా, శాశ్వతమైన నీ కృపతో వారిని బలపరచువాడు. వారి సంతానములు వర్ధిల్లినట్లుగా 1000 తరముల వరకు వారిని జ్ఞాపకం చేసుకునేవాడు నీవే కదా నాయన. నేను పరిశుద్ధ నామమునికే మహిమ చెల్లిస్తున్నాను. భక్తి కలిగిన వారి సంతానం భూమి మీద వర్ధిల్లుతారు కదా నాయన. అయా, నీతిమంతుల సంతానము దీవించబడతారు కదా నాయన. నిశ్చయముగా వారు బలవంతులుగా ఉంటారు కదా నాయన. అయ్యా, వారి కష్టాయతం దీవిస్తావు కదా నాయన. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నీ బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారన్న ఆ వాగ్దానములు వారిలో స్థిరపరుస్తావు కదా నాయన. నీ పరిశుద్ధ నామమునికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నానయ్యా. ఈ రోజున యవన కుమారుడు వంశీకి, అదేవిధంగా నీ ప్రియ కుమార్తె వనిత, వారిరువురు కూడా ఇప్పుడు నా నిబంధనల ద్వారా నా తండ్రి దేవుని దాసులు వారిని నిబంధనలకు నడిపిస్తూ ఉండగా నీవే ప్రధానమైన కర్తగా ఇక్కడ ఉండి, ప్రధానమైన యాజకుడుగా మా మధ్యలో ఉండి నీ సమ్మతిని, నీ అంగీకారాన్ని నువ్వు తెలియజేయబోతున్నావు నాయన. మీ పరిశుద్ధ నామమునకు ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నావు నాయన. అయా, నాతని దీవెన వర్షముతో మా మధ్యలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. వారి ఇరువురిని నాతని పరిశుద్ధాత్మ అగ్నితో తాకమని అడుగుతున్నాను నాయన. అభిషేకించమని అడుగుతున్నాను. అభిషేకమే ఎబిలిటీని ఇస్తున్నాయి. అనాయింటింగ్ విల్ గివ్ ఎబిలిటీ అన్నట్లుగా అభిషేకం వారు అన్నిటినీ చేయగలిగిన సామర్థ్యమును, శక్తిని వారికి ఇస్తుంది. కాబట్టి నీ అభిషేక తైలముతో వారి ఇరువురిని అభిషేకించి ఆశీర్వదించిన అతని కలకాలము అయా కలిసి అన్యోన్యంగా అయా నాత నీ నామానికి మహిమకరముగా నీ రాకడకు వారు సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచేవారిగా, ఇరు కుటుంబాల వారికి ఎంతో ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేవారిగా, సంఘములో సహవాసములో దేవుని కృపలో ఆత్మీయ కుటుంబంగా వర్ధిల్లేవారిగా చేసి వారిని దీవించి ఆశీర్వదించమని అన్ని నామముల కన్నా పైనామమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మీరు హృదయాలలో, పరలోక పరిణయమే
మనుషులకిది అసలేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ సంగమం. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ సంగమం. మీరు ఊరి హృదయాలలో నిండాలి జోసెఫ్ రిజిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన, ఎంత ప్రాముఖ్యమైందో మరి చాలా ప్రధానమైన ఘట్టము ఈ నిబంధనల. అందువలన ఆ నిబంధనలు కార్యక్రమం 10-15 నిమిషాలు అయిపోతుంది. వారిని మీరందరూ ఆస్వాదించి వెళ్ళాలి. వాళ్ళు పూలదండలు మార్చుకుంటారు, కేక్ కటింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అన్నింటిలో మీరు ఉండాలని ప్రేమతో కోరుతూ ఉన్నారు. ఈ సమయంలో సేవకులు గాబ్రియల్ గారు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవ జనరాల్ని అభినందిస్తాం. ప్రియులరా, మరి అంతర్జాతీయ వర్తమానికులు లైఫ్ చేంజింగ్ వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, భార్యాభర్తలు ఎలా జీవించాలి. లైఫ్ చేంజింగ్ రివైవల్ అధినేత డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ అయ్య గారికి, దైవజనరాలు శైలపాల్ అమ్మగారికి, మరి ముఖ్యంగా ఇరు కుటుంబాల వారికి నా వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. తోటి దైవ సేవకులు సిఎన్ రాజు గారు అమ్మగారు చెప్పినట్టుగా చాలా సౌమ్యులు. మేము కలిసి అనేక పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పట్టణం మియాపూర్ ప్రాంత వాస్తవ్యులు శ్రీ కోరుకొండ సియోన్ రాజు గారు మరియు నిర్మలా గార్ల ప్రథమ పుత్రుడు వంశీ, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీమతి కాట్రు శ్యాంబాబు గారి దంపతుల ప్రథమ పుత్రిక శ్రీ వనితాతో పరిశుద్ధ వివాహమునకు జతపరచబడి ఇక్కడికి వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా చూపగలిగితే దానిని ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరూ ఉత్తరం ఇవ్వవలను గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకము ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. వీరిద్దరు ఎవరు మాట్లాడతారు, ఒక్కొక్కరిని అడుగుదాం. వంశీ, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకు భర్తవైందువా? వెరీ గుడ్. శ్రీవంత, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కుడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగాను చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు
ఈయనకు భార్యవైందువా? భార్యనయందు. వెరీ గుడ్. అను నేను, వంశీయను నేను, వనిత అను నిన్ను, వనిత అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని సంఘము ఎదుట సమాజం ఎదుట దేవుని సన్నిధిలో ప్రమాణము చేయుచున్నాను. ఎవరు ప్రమాణం చేశారు? ఎవరితో? వనితతో. రైట్, వెరీ గుడ్. కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని సంఘము ఎదుట సమాజం ఎదుట దేవుని సన్నిధిలో ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ఇరువురి ప్రమాణములను వినియున్నాడు. దానికి దేవుడును మేమందరమును సాక్షులము. దేవుడు మిమ్మలను దీవించును గాక. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని పేయడానికి తీసుకురాబడిన దేవుని సన్నిధి వారికి తోడుగా సేవకులు, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ దైవ సేవకులు పాస్టర్ ఐజాక్ గారు ప్రార్థనలో నడిపించారు. పరిణయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషం. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషం. ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. వంశీయు శ్రీ వనితయు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి
ఆ సంగతి దేవుని సముఖమందును సంఘం ఎదుటను బయలుపరిచి ఒకరికి ఒకరు చేతులు కలుపుట ద్వారా, ప్రమాణములు చేయుట ద్వారా, మంగళసూత్రం కట్టుట ద్వారా, ఉంగరాలు మార్చుకొనుట ద్వారా, దండలు మార్చుకొనుట ద్వారా వీరు తెలిపిన వారు గనుక వీరిద్దరూ భార్యాభర్తలని, వంశీ వనిత, ఈ దినం మొదలుకొని భార్యాభర్తలని ప్రభుత్వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరిరువురు భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. ఆమేన్. దేవుడు జతపరచబడిన వారిని ఆమేన్. ఆమేన్. వీరిరువురు ఈ వివాహ రిజిస్టర్లో ఇప్పుడు సంతకాలు పెట్టక ముందు వీరు మోకరించినట్లయితే ఇది మొదలుకొని వారి జీవిత కాలము పర్యంతం ప్రభా నీకు ఇష్టమైన బిడలాగా వీరిని తయారు చేయమని అడుగుచున్నాం ప్రభా. మరి దైవజనులారు చక్కటి వాక్య సందేశాన్ని అందించారు ప్రభా. ఆ వాక్యాన్ని వీరి జీవితం ప్రభా జ్ఞాపకం చేసుకుని వారి జీవిత కాలము ప్రభా దాన్ని అనుసరించే భాగ్యాన్ని జకర ఎలిజబెత్ల ప్రభా వీరు జీవించి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ప్రభా మంచి ఆదర్శ దంపతులు వారు తయారు చేసి నడిపించమని. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. మరలేక నా చిన్ననాటి స్నేహితులు మా స్వగ్రామం నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి హైదరాబాద్లో స్థిరపడి మా యొక్క 10th క్లాస్ 1986 బ్యాచ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే నా తోటి ఇంజనీరింగ్ సంస్థలో చేసినటువంటి ఉద్యోగం చేసినటువంటి నా యొక్క ఇంజనీర్ స్టాఫ్ కూడా వచ్చారు. మా తోటి ఉద్యోగస్తులు గతంలో నేను చేసిన వారు.
మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అలాగే ఈ యొక్క వివాహానికి హాజరై మా కుటుంబాన్ని బిడ్డలను దీవించడానికి వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి అలాగే మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందు ఉంది, మీరందరూ కూడా వెళ్ళి భుజించి వచ్చి బిడ్డలిద్దరిని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. మరి అలాగే ప్రాముఖ్యంగా నేను ఈ స్థితిలోకి వచ్చానంటే ఈ పరిస్థితి వేరు, ఈ స్థితి వేరు. నేను ఒకప్పుడు అన్యుడిగా ఉండి విగ్రహారాధనలో ఉన్నటువంటి వాడిని. నన్ను దేవుడు రక్షించుకున్నాడు, అనేక ప్రమాదాల నుంచి కాపాడాడు. చనిపోవాల్సిన వాడిని నన్ను దేవుడు బ్రతికించాడు. ఇదంతా కూడా దేవాది దేవుని కృప. ఒకప్పుడు యేసుక్రీస్తుకి వ్యతిరేకిని, నేను క్రిస్టియానిటీకి వ్యతిరేకిని. అటువంటి దేవుడు నన్ను పట్టుకున్నాడు. అది నా ఉద్దేశం కాదు, దేవుడి ఉద్దేశం, ఆయన తలంపులు. ఎవరి మీద ఎవరి ఉద్దేశములు కాదు, కానీ దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని రక్షించుకుంటాడు. ఆ రక్షించుకున్నది దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారి ద్వారా. చాలా నేను దీనస్థితిలో ఉన్నప్పుడు, చాలా ఇరుకులు ఇబ్బందులు కన్నీటి వేదంతో ఉన్నప్పుడు ఒకనొక మీటింగ్లో దైవజనులు నన్ను పేరు పెట్టి పిలిచి అభిషేకించి నాకు అభిషేక ప్రార్థన చేశారు. దాని ద్వారా నేను రక్షణలోనికి రావటం, మరణాపాయ స్థితిలోంచి తప్పించబడి చాలా ఇరుకులు ఇబ్బందులు దీనస్థితి ఆత్మహత్య కూడా వెళ్ళిపోవాలని పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయన మాటల ద్వారా, క్రీస్తు మాటల ద్వారా నేను రక్షించబడి ఈ రోజుని మీ అందరి ముందు సజీవ సాక్షిగా ఉన్నానంటే ఆ దేవాది దేవుడి కృపే. నేను మొదటి నుంచి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని. ఏమీ లేని స్థితి నుంచి హైదరాబాద్ వచ్చి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి అటు రాజకీయ నాయకులతో, సినిమా వాళ్ళతో, అనేక మందితో స్నేహాలు చేసి, అలాగే చెడు వ్యసనాలు కూడా లోనైపోయి ఉన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నా పాత స్థితి నుంచి నన్ను కాల్చివేశాడు దేవుడు. నేను శ్రీనివాసుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు, సియోన్ రాజుగా మరొక వ్యక్తి బతికాడు. ఆ చెడు వ్యసనాల నుంచి అసహించుకుని మంచి పరిస్థితుల్లోకి వెళ్ళానంటే మా ఆత్మీయ దైవజనులు ఇందాక చక్కటి వాక్యం చెప్పినటువంటి డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు, శైలపాలమ్మ గారు. నా స్థితి ఏంటన్నది కూడా నా స్నేహితులు అనేక మంది ఉన్నారు ఇక్కడ. నేను మొదట్లో ఏ విధంగా జీవించాను, చాలా దుర్వ్యసనాలతోటి, చాలా లోకానికి వ్యతిరేకమైనటువంటి జలసాలతోటి నేను బ్రతికిన వాడిని. నన్ను చూసిన వారు కూడా ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఇది దేవుని ముందు సాక్ష్యం చెప్పాలి, అబద్ధం దాయకూడదు. అటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను మార్చి లో నుంచి నన్ను లేవనెత్తి పరిశుద్ధ జీవితాన్ని నాకు అనుగ్రహించినట్టుగా దేవుడు ఈ రోజున అనుగ్రహించాడు. మీ అందరి ముందు కూడా ఈ సాక్ష్యం తెలియపరుస్తున్నాను. దీనంతటికి కారణం ఆత్మీయ దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు, శైల గారు. నన్ను వట్టి చేతులతో సేవ చేయడానికి నన్ను పిలుచుకున్నారు. వారి ద్వారా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అనేక మంది సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక సేవకుడిగా కూడా నన్ను అభిషేకించి ఈ గొప్ప పెద్ద పరిచర్యలో ఎందుకు పనికిరాని నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి అది వరకు పరిస్థితి వేరు. ఎవరికి చేయి చాపకుండా 10 మందికి ఇచ్చే స్థితిగా నన్ను నిలబెట్టాడు, కానీ ఒకరికి చేయి చాపే స్థితికి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇదంతా కూడా దేవుడి కృప, ఆయన కనికరం. ఇదొక మతం అని కానీ, ఇదొక వేరేది కానీ నేను ఒకప్పుడు ఆలోచించేవాడిని. క్రిస్టియానిటీ అంటే ఒక దూరంగా, ఒక వ్యతిరేకమైన స్వభావంతో ఉన్నటువంటి వాడిని నన్ను దేవుడిని పట్టుకొని మా ఇంటికి స్కూల్ చెప్పిన పాస్టర్లు వచ్చినా కూడా వాళ్ళు తరిమేసిన వ్యక్తిని అదే పాస్టర్ల దగ్గర పనిచేసే భాగ్యం నాకు దేవుడు అనుగ్రహించాడు. అటువంటి గొప్ప స్థితి, పరిస్థితి. ఇంకో విధంగా చూడాలంటే దైవజనులు స్టీఫెన్ పాల్ గారు, శైలపాలమ్మ గారు, వారు ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను చూస్తున్నారు. వారు చూపించే ప్రేమ, వారు చూపించే ఆప్యాయత నాకు పరిచయం అయిన నాటి నుంచి నేటి వరకు కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే మంచితనము, అదే గౌరవంతో నన్ను నిలబెట్టుకుని ఆ విధంగా నన్ను నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ మా కుటుంబం మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమను వారు పంచుతున్నారు. ఈ రోజుకి కూడా వారు మా కుటుంబాల పట్ల అనేక విధాల బాధ్యత కలిగి మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. నన్నే కాదు, నాతో పాటు ఉన్నటువంటి మా సేవకులందరినీ కూడా ఎంతో ప్రేమతో చూస్తూ, అందరినీ ఆదరిస్తూ, ఎవరికి కష్టాల్లో ఉన్నా, ఎవరి బాధల్లో ఉన్నా అందరినీ కూడా వారు తెలుసుకుని, అందరినీ కూడా వారు మంచి మార్గంలో నడిపిస్తూ, వారు చేయవలసిన కార్యాలన్నీ కూడా మా ద్వారా జరిగిస్తూ, మమ్మల్ని ఒక నమ్మకమైన వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టి ఈరోజు నీ స్థితిలో, ఈ పరిస్థితి కూడా కారణం అంతా కూడా వారిచ్చిన బ్లెస్సింగ్, వారిచ్చిన ఆశీర్వాదమే, వారిచ్చిన సపోర్ట్ అంతా కూడా. మేము ఎక్కడో చేయాలనుకున్నాం వివాహం, కానీ దైవజనులు ఒకే మాట అన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మన ఫంక్షన్ హాల్లోనే మన మధ్య జరగాలి, మేము జరిగిస్తామన్నారు. ఇదంతా కూడా వారు జరిగించిన కార్యము. అందుకే దేవుని మహిమ కలుగును గాక. మాకు సహకరించినటువంటి మీకు, మరి అలాగే ఆత్మీయ దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారికి, శైలపాలమ్మ గారికి, వారి కుటుంబానికి, ఎంటైర్ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ పిజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీకి,
మాతోటి ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన వెంటనే వచ్చి నన్ను నాతో పాటు ఉన్నటువంటి సహోదరుని మా మ్యూజిక్ టీం శ్యామన్ గారి మ్యూజిక్ టీం అంతా కూడా చక్కటి వాయిద్యములు వాయిద్యాలకు చక్కటి రూపకల్పన ఇచ్చారు. మరి అలాగే మా సహోదరుడు జోసఫ్ కూడా చక్కటి పాటలు పాడారు. మా తోటి జత పనివారు సేవకులు వారందరూ కూడా చక్కటి ప్రార్థనలు వాక్యాలు అన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేశారు. మరి అలాగే కీబోర్డ్ సునీల్ అన్న గారికి, బ్యాట్స్ ప్రవీణ్ అన్న గారికి, తబలిస్ట్ శ్యామన్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అలాగే సౌండ్ సిస్టమ్ ఫిలిప్ అన్న గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అలాగే దూర ప్రాంతం నుంచి పిలిచిన వెంటనే మా తోటి సేవకులుగా ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ విక్టర్ గారికి, మరి అలాగే అనేక మందికి కూడా ఒక్కొక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. అందరూ కూడా భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు అందరూ కూడా భోజించి తర్వాత వచ్చి బిడ్డలందరూ కూడా ఆశీర్వదించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పిల్లరా దయచేసి గమనించండి, ఎవరు ముందుకు రావద్దండి, ఎవరు ముందుకు రావద్దు. దయచేసి మీరు అందరూ భోజనానికి వెళ్ళిపోండి. చాలా సమయం అయింది, చాలాసేపు నుంచి కూర్చున్నారు. భోజనం చేసి వచ్చిన తర్వాత నూతన వధువులను ఆశీర్వదించండి ప్లీజ్. ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. మరి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రభునామంలో శుభములు తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సమయంలో ఈ సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రియులు సిఎన్ రాజు గారు సహోదరిని మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు వంశీని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఆయన బ్రతుకు దినములన్నిటినూ నీ కాపుదల భద్రత అనుగ్రహించి ఈ దినాన సాటి అయినటువంటి సహకారముగా వనితను మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని నీ వాక్యంలో రాయబడిన రీతిగా ఈ వివాహమును పరిశుద్ధ వివాహంగా ఘనముగాను దీవెనకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి దైవజనులు స్టీఫెన్ పాల్ గారు, దైవజనరాలు శైలపాల్ గారి యొక్క మరి ప్రార్థన ఆశీర్వాదములు, వాక్య సందేశాలతో పాటు పెద్దల యొక్క దీవెనలు, సేవకుల యొక్క ఆశీర్వాదాలతో నాయన వారి వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. ఈ సమయంలో మరి రిసెప్షన్ సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా కేక్ ఏ విధంగా అయితే సంతోషాన్ని కలిగిస్తుందో, మాధుర్యాన్ని అందిస్తుందో, వారి జీవితాలు అటు రీతిగా ఫలించి అభివృద్ధి పొంది దేవుని దీవెనలతో వర్ధిల్లుటకు కృప చూపించమని, ఆయురు ఆరోగ్యములను మీరు దయచేయండి, సంతోషము, సమాధానము, ఆశీర్వాదములను మీరు అనుగ్రహించమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా, ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింతు. కలిపి మమ తల్లి పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని, ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము దర్శించుము నీ సేవకై
సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలని, అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని. కీడైనను లేమైనను, వ్యాధైనను బాధైనను, విడిపోనిది ఓ ఈ బంధము, జతపరచినాడు ఆ దైవము. విడిపోనిది ఓ ఈ బంధము, జతపరచినాడు ఆ దైవము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు, ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు, ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. ఆనందము సంతోషము, ఆనందము సంతోషము, ఆనందము సంతోషము, ఆనందము సంతోషము. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది.